కర్నూలు మార్కెట్ యార్డుకు దాదాపు ప్రతిరోజు 20,000 క్వింటాల పైగా ఉల్లి వస్తుంది అనేటువంటిది ఒక అంచనా ఉంది. మనం చూడొచ్చు, నా చుట్టూ ఎక్కడ చూసినా గానీ ఉల్లి మాత్రమే కనిపిస్తుంది. రైతులు 2 రోజులుగా ఇక్కడ తమ ఉల్లి అమ్మకం కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. నాతో కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. మీ పేరేంటండి? సోమన్న. ఎక్కడి నుంచి వచ్చారు సోమన్న? ఉప్పలపాడు, వరకల్ మండలం. వరకల్ మండలం. ఎప్పుడు వచ్చారు మీరు? రైతులు వచ్చినాం. రాత్రి వచ్చారా? 11 గంటలకు వచ్చినాం. 11 వచ్చారు. ఎంత తీసుకొచ్చారు ఉల్లి మీరు? 70 బస్తాలు. 70 బస్తాలు అంటే దాదాపు 35 క్వింటాల్ అవుతుంది అన్నట్టు. ఇట్లా ఎన్ని ఎకరాలు పండించారు మీరు? 2 ఎకరాలు సార్. 2 ఎకరాల్లో మొత్తం పంట 70 బ్యాగులు వచ్చిందా? 70 బస్తాలు మంచి తీసుకొని, అంటే 70 బస్తాలు మాత్రమే మిగిలింది. 2 ఎకరాలు పంట ఎన్ని రోజులైంది పండించడానికి? ఎన్ని నెలలు పట్టింది మొత్తం పంట కంప్లీట్ కావడానికి? 4 నెలల నుంచి. అంటే మీరు నారేసి ఇప్పటిదాకా మొత్తం పంట మార్కెట్ తీసుకొచ్చేది 4 నెలల నుంచి. ఎంత పెట్టుబడి పెట్టింది ఇప్పటిదాకా? దానికి 70,000 అయింది. 80,000 దాకా అయింది. 80,000 అయితే ఇప్పుడు ఈ మార్కెట్ లో ధర ఎట్లుంది? 1200 కట్టిస్తున్నారు. 1200 కట్టిస్తున్నారు, ప్రభుత్వం 1200 కట్టిస్తున్నారు కాబట్టి ఉంది. సో మీరు 70 బస్తాలకు ఎంత వస్తుంది మీకు? 70 బస్తాల కంటే మీ దగ్గర 35 క్వింటాల్ వరకు పోతుంది కాబట్టి 1200 చొప్పున ఇవి 40,000 దాకా వస్తుంది మీకు. మరి 70,000-80,000 పంట పెట్టింది, ఎందుకు అట్లా నష్టము? వాన పట్టుకొని చేనుల వెళ్ళక కలుపులు వీళ్ళు పంటలు రాక అయింది. అంటే 70,000-80,000 మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత కేవలం 40,000 మాత్రమే పంటకు వస్తే ఈ 30,000 అనేటువంటిది నష్టమే కదా. దానికి నష్టపడే పెద్ద నష్టమైంది సార్. నష్టమైందుకే ఇప్పుడు ఏదో సారిస్తున్నారని ఇప్పుడు ఎవరు మంచి మంచి తరుపుకునేది ఇంకా చేస్తున్నాం. ఒక మంచి తరగనికే 500 తరగనికే అంటే తీయడానికి మొత్తం ఒక రోజు కూలి చక్కరగా తీసుకొచ్చి నారు తల్లి చేస్తే అంత 20,000 కూలీలకి, నాటుకు అయినకి 20,000, దానికి మందు చల్లనీకే ఒక 30,000-40,000 పైన అవుతుంది. మనం మందు కొట్టడానికంటే వీటికంటే అంతా 1,00,000 కట్టుకు వస్తుంది వరకు మొత్తం ఎకరానికి. మరి కాయనీకే ఒక 13,000, నింపనీకి ఒక 7,000, మరి ఆసరానికి బాడిగన్నీ ఏమి మిగడం లేదు మాకు. ఇంకా అంటే ఒక క్వింటాల్ కు ఎంత రేట్ ఉంటే మీకు మిగిలేటువంటి అవకాశం ఉంటుంది? 2,500 ఉంటేనే మాకు గిట్టుబాటు. పంట వచ్చి 2,000 బాగా వచ్చిన తర్వాత ఎంత పంట రావాలి అప్పుడు ఎకరానికి? 70 క్వింటాలు రావాలి, పైన రావాలా, 100 క్వింటాల వరకు రావాలా. 100 క్వింటాల్ దాకా వస్తుందా? 100 క్వింటాల వరకు రావాలా. అంటే గడ్డ ఈ సైజ్ లో ఉండాలి మీకు? ఈ సైజు ఉండాలా. 100 క్వింటాలు వస్తేనే మాకు గిట్టుబాట, లేకుంటే కాదు. ఇట్లా ఏదో నిన్న మరి ఒక 1,200 అని చెప్పిన దానికి ఏదో ఆడ మురిగిపోయే బదులు ఇక్కడ వేసుకొచ్చుకుందాం అని ఆలోచనతో అంత గేడింగ్ చేసుకుని ఇక్కడ వేసుకొచ్చుకుంటున్నాము అంతే. ఇప్పుడు ప్రభుత్వం మాత్రం కొద్దిగా మేలు చేస్తుండదు. ఇప్పుడు 1200 అని. గతంలో ఎట్లా ఉండే? గతంలో మీరు పోయిన ఏడాది అంతకుముందు రేట్లు ఎట్లా ఉండే మీకు? 2,500, 3,000 వరకు అమ్మేవి. వేసుకట్టుండే బాగా. అప్పుడు ఆ ప్రభుత్వం బాగా ఇచ్చినారు. ఈ ప్రభుత్వంలోనే మరి ఇట్లుంది. 2,500 ఉంటే మీకు గిట్టుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంది. రైతులు చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నటువంటి మాట ఏంటంటే చాలా వరకు మురిగిపోతుంది, ఈ 1,200 అనేటువంటివి బాడుగకు లేకుంటే దీనికే అవుతున్నాయి అనేటువంటిది. అన్ని అందువరకు సరిపోతుండే. ఇప్పుడు అక్కడ పారేసాకన్నా ఇక్కడ తీసుకొచ్చుకునేసి ఏదో 1,200 చెప్పినాడు సార్ అని వేసుకొచ్చుకుంటున్నాం అంతే. ఏం లేదు, ఇంకా మనకు మిగలల్లా చేయాలనేది ఏం లేదు దీంట్లో, ఏమిటి లేదు. ఇంకా మరి ఎందుకు ఉల్లి ఎందుకు పండిస్తున్నారు మీరు? పండించుకుంటాం అంటే ఏదో రేట్ ఉండదని గడ్డ కొడతాం కదా సంవత్సరం. ఇప్పుడు 3,000-4,000 ఆ శక్తికి ప్రభుత్వంలోనే వచ్చింది. మనకు అదే వస్తుందని ఒక ఆశ. మనం అదే దాని మీదే కదా బతికేది, మనం వేరే దాని మీద ఏం లేదు. దాని వల్ల వేసుకుంటుంటాం. 3,000-4,000 ఉండే ఇంత ముందు, ఇప్పుడు వస్తుంది ఆశ. అంతే, ఏం లేదు. మనం బతికేదే దాని ఉంటుంది. పోయినాడు చూస్తే, ఆ సంవత్సరం చూస్తే, 7 సంవత్సరం చూస్తే మిర్చి అది పాడైపోయి 3,000, 2,000, 4,000 కుళ్ళిపాయం కట్టే వానలకు అవి కూడా నాశనం అయిపోతున్నాయి. ఇది చూసి ఇది నాశనము. 2 ఎకరాలు వేసింటి, 2 ఎకరాలు వేసింటి ఏమేమే వాన కొట్టి కొన్ని కుళ్ళిపాయ. ఇక్కడ చూస్తే రేట్లు లేవని అక్కడ పెట్టుకుందామంటే ఇక్కడ వేసుకొద్దామంటే ఇంకా భయం అవుతుంది, ఈడేంటి పరేయాల అని మార్కెట్లా. ఇంకా అక్కడే పెట్టుకొని ఈ రోజు కొంతమంది రైతులు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వదిలేసినారు. అంటే అసలు ఇక్కడ చేయలేనటువంటి మాటలు వచ్చాయి. ఎందుకు అట్లా? ఇది 50 రూపాయలు 100 రూపాయలకి అంటే ఏం చేశారు? విడిచిపెట్టిపోయారు లోళ్ళు. ఆ శక్తికి మొత్తం ఎక్కడ నుండి తెస్తావు నీకు?
ఏం చేస్తే బాగుంటది మీకు? అంటే ఈ రేటు కరెక్ట్ గా ఉండాలంటే ఇది రైతు 2500 ఉంటేనే మాకు గిట్టుబాటు సార్. తక్కువ మినిమం మినిమం 2500 రేట్ ఉండాలి. 2500. మార్కెట్ లో అసలు ఏమంటున్నారు, కొనే వాళ్ళు వ్యాపారులు ఏమంటున్నారు? కొనేవాళ్ళు ఏమంటున్నారు ఏం లేదు వాళ్ళు ఇప్పటికి ఆ, మనకేమో తెలదు. ఈ రోజు వచ్చినాం మామ, ఆ, ఈ రోజు వచ్చినాము. మొన్న ఓ వారేసిపోయినారు, ఓ చేసిపోయినారు. ఏంటికో ఇప్పుడు సారు సీఎం సారు 1200 అంటున్న దానికి ఏదో ఆడబారేసాకని ఇక్కడ వేసుకొచ్చుకుంటే ఇక్కడ నమ్ముకుందామని తీసుకొచ్చినాం అంతే. మీ పేరేంటి? నరసన్న, ఎవరు మీది? ఈ ఎమ్నూరు మండలం కడవెల. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఉల్లి పండిస్తున్నారు? మామ దాదాపు అంటే ఒక 15 ఏళ్ళ నుండి పండిస్తున్నాను. 15 సంవత్సరాల నుంచి ఉల్లి పండిస్తున్నారు. మీ మొత్తం ఈ 15 ఏళ్లలో ఎక్కువ రేటు ఎంత కమ్మిళ్ళు? 3500, 4000 అమ్మినారు. ఎప్పుడు? నీడు సంవత్సరం కూడా 2500, 2000 పోయినావి, 1800 కాడికి పోయినావి. ఈ సంవత్సరమే ఇట్లా మరి. ఓకే, ఆ. ఈ సంవత్సరం ఇంత తక్కువ. ఈ సంవత్సరం ఇంత తక్కువ. నీరు సంవత్సరం కూడా బాగానే పోయినవి. 1800, 2000, 2500 వరకు పోయినాయి. 3500, 5000 వరకు పోయినాయి. ఓకే. మీ పేరేంటండి? మల్లేష్. మల్లేష్ గారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉల్లి పంట పండిస్తున్నారు? 10, 15, 20 సంవత్సరాల కనుంటి పండిస్తున్నాం కానీ కాకపోతే ఇంత డౌన్ అయిన ధరలు అయితే ఎప్పుడు అమ్మలేదు. ఆ, ఎప్పుడైనా 2000, 2500, 3000, ఆఖరికి మా చేసిన ఏడైతే 10,000 వరకు పోయింది తింటాం. ఓకే. ఎందుకు ఈసారి ఇంత తగ్గింది అనుకుంటున్నారు? అంటే దేని వల్ల? ఏమల్లంటే ఇది ఇంకా వానలు ఎక్కువై పంటలు రాక మళ్ళా రెండోది చేసిన పెట్టుబడులకు వెళ్తలేవు. ఎంత పెట్టుబడి? ఒక ఎకరంలో మీరు పండించాలంటే ఎంత పెట్టుబడి అవుతుంది? ఒక ఎకరకు వచ్చేసి 1,00,000 రూపాయల దగ్గర వస్తుంది సార్. ఆ, ఎరువు కొనాలంటే ఒక బస్తా వచ్చేసి 2000 పడుతుంది. ఉమ్, పైన షేర్మన్ చేయాలంటే ఒక ఎకరకు 3000 పడుతుంది. ఉమ్. అట్లది పండించి తెస్తే ఈడ ధరలు లేవు. మీ ఊరు నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఎంత అవుతుంది బాడుగా? ట్రాక్టర్ బాడీ వచ్చేసి 6000 మధ్యలో అవుతుంది. ఆ, ఇక్కడ వచ్చిన తర్వాత ఏమంటారు అంటే ఇంత ముందు వ్యాపారులు కూడా కొనేవాళ్ళు కదా, వ్యాపారులు కొంటలేరా ఇప్పుడు? అసలు ఈ రేట్లు దానికి వ్యాపారస్తులే రావడం లేదు సార్. ఎవరు కూడా రావట్లేదు. ఊక చూసుకుంటా పోతున్నారు. ఓకే. అది మనం ఏం చేస్తాం సార్, తెచ్చుకొని ఊకంగా ఈడ పోసిపోయినట్టు ఉంది. మీరు పంట వేసేటప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు చెప్తలేరా దీనికి ఇంత రేట్ ఉంటది ఏముంటది అనేటువంటిది? ఆడ చెప్తారు సార్, ఊక ఆ పూటకు అంటారు అంతే. అంతే. అలా రేటు గురించి పంట పండించినాక మాకు తెలుస్తుంది, పండించి ఊక ఈడ పోసిపోయినట్టు. వేరే చోట్ల వేరే ఊర్లలో రేట్ ఎక్కువ వస్తుంది కదా. ఇప్పుడు కర్నూలు ఉంది, మేము హైదరాబాద్, బెంగళూరు, అక్కడ హైదరాబాద్ లో ఊక ఎంత ఉంది సార్? 600, 700 నడుస్తుంది. అక్కడ కూడా అంతే ఉంది. ఎక్కువ బాడీ అయిపోతుంది. ఎక్కువ బాడిగ అయిపోతుంది అక్కడ. డబ్బులు ఇస్తున్నారా ఇప్పుడు ఈ 1200 రేట్ కి మీరు తీసుకున్న అది తర్వాత? ఎప్పుడో మళ్ళా వచ్చి పడేది రైతుకి గవర్నమెంట్ వేస్తా ఉంటుంది, ఎప్పుడు ఇచ్చేది తెలియదు. ఇమీడియట్ ఇస్తలేరా? వెంటనే తీసుకున్న తర్వాత ఇస్తలేరా? ఆడేస్తున్నారు సార్, ఇస్తలేరు. మొత్తం ఆ తర్వాత మీ వాళ్ళు వేసినప్పుడు మీ అకౌంట్ కి వస్తారు. ఇప్పుడు ఇవన్నీ అంత రకమైనాక వాళ్ళు ఇప్పుడు పలానా డేట్ కి పడతాదని ఇస్తారు, అంత సీట్ రాసి. అప్పుడు మీ ఊర్లో అంటే దాదాపు ఉల్లే పండిస్తున్నారు ఇప్పుడు అందరు ఆ ఏరియాలో? ఈ కోడుమూరు ఏరియా, ఇట్లా కర్నూలు ఏరియా అంతా ఉల్లిగడ్డ సాగు ఎక్కువ ఉంది. వచ్చేది కూడా మరి మీరు ఉల్లే పండిస్తారా? బెటర్ సార్. మీరు కూడా మళ్ళీ అందరూ ఉల్లే ఇస్తారండి? మంచిగా ఎకరన్నా వేసుకుంటారు సార్. ఆశ అనేది అట్లా ఉంటది, పండుతుంది కదా, వస్తుంది కదా అని. సో మళ్ళీ ఆశ నెక్స్ట్ అయినా పెరుగుతుంది అనేటువంటి. ఇరిచిపెట్టరు సార్, ఎకరన్నా వేసుకుంటారు ఆఖరికి. మళ్ళా ఇది వాళ్ళ నాటానికి ఉల్లి సైజు చిన్నగా కనబడుతుంది ఎందుకండి? సైజ్ అంటే వారసాలు ఎక్కువ ఊరలేడు సార్. ఊరలేదా? అంతేనా? ఇప్పుడు వండే గడ్డ ఇప్పుడు నాటి వచ్చే గడ్డ అయితే ఈ సైజ్ వస్తాయి సార్, లావ్ సైజ్, పెద్ద సైజు. వర్షాలకి మొత్తం కుళ్ళిపోతుంది కాబట్టి అది ఏరుకు బలం దొరకక ఎత్తిపోయినట్టు అవుతుంది. ఆడికిడికి వచ్చడం గొప్పంగా. వర్షాలు ఎక్కువైతే, వర్షాలు లేకపోతే బాగానే ఉంటాయి సార్. తను ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతు పొలాల్లోనే ధ్వంసం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఈ కర్నూలు మార్కెట్ యార్డ్ లో దాదాపు 20,000 క్వింటాళ్లకు సంబంధించినటువంటి ఉల్లి పంట ఇక్కడికి ఉంది. రైతులు కనీసం ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందన్నటువంటి భరోసాతో ఇక్కడికి తమ పంటను తీసుకొచ్చారు. 2-3 రోజులు వెయిట్ చేస్తే గానీ వాళ్ళ పంటను ప్రభుత్వం కొనేటువంటి పరిస్థితి లేదు. అది కూడా కేవలం
1200 రూపాయలకు ఒక క్వింటా చొప్పున ఇక్కడ పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తుందో కూడా రైతులకు తెలియనటువంటి పరిస్థితి. గత ఏడాది అంతకంటే ముందు 4000, 5000కు క్వింటా అమ్మినటువంటి ఉల్లి ఇప్పుడు 1200కు అమ్మాలంటే రైతుల కడుపు తరుక్కుపోతుంది. ముఖ్యంగా తమకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా మిగలడం లేదని, తాము పెట్టినటువంటి కూలీ డబ్బులు కూడా రావట్లేదనేటువంటిది రైతులు చెప్తున్నటువంటి మాట. చాలా గ్రామాల్లో ఇక్కడి వరకు అంటే ముఖ్యంగా కర్నూలుకు సంబంధించినటువంటి మార్కెట్ యార్డుకు తమ పంటను తీసుకురావడం కంటే తమ పొలాల్లోనే ఆ పంటను ధ్వంసం చేస్తే కనీసం కూలీ డబ్బులైనా మిగులుతాయనేటువంటిది రైతుల ఆలోచన. అందుకే ఎమ్మిగనూరు, అదేవిధంగా పత్తికొండ ఇటువంటి మొత్తం ఏరియాల్లో తమ పంటలను రైతులే ధ్వంసం చేసుకుంటున్నారు. ట్రాక్టర్లతో దున్నడము, లేదంటే గొర్రెల మందలకు ఆహారంగా వేయడం వంటిది ఉల్లి పంటలో కనిపిస్తున్నటువంటి ఒక సాధారణ దృశ్యం. రైతు తన పంటను తానే ధ్వంసం చేసుకోవడం అంటే ఒక విధంగా ఏదైతే అన్నం వండినటువంటి అన్నాన్ని తామే పారుసుకోవడం లాంటిది. అంటే ఒక రైతు పంటను ధ్వంసం చేసుకుంటున్నా అంటే అంతకంటే దురదృష్టం ఇంకేది ఉండనేటువంటిది రైతులే చెప్తున్నారు. ఇకపైన ఉల్లి జోలికి కూడా పోము అనేటువంటిది రైతులు చెప్తున్నటువంటి మాట. కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా 2000 నుంచి 2500 రూపాయలు మద్దతు ధర ఇస్తే గానీ తాము పండించినటువంటి పంటకు గిట్టుబాటు కాదు వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి 2500 రూపాయలు ఇస్తుందా, లేదంటే రైతులను వాళ్ళ మాటన వాళ్ళనే వదిలేస్తుందా అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు సార్? వీరస్వామి సార్. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? నేను తెలంగాణ నుంచి. తెలంగాణ నుంచా? ఎక్కడ తెలంగాణలో? ఇది పెబ్బేరు. బేరా ఏం ఉల్లి తీసుకొచ్చిందా? ఏం పల్లి తీసుకొచ్చిందా? ఉల్లి తీసుకొచ్చిందా? ఎంత ఉంది ఇక్కడ? ఇక్కడ అంతా 200, 300 ఇట్లా ఉంది సార్. చాలా అన్యాయం సార్. ఇంత ఘోరంగా రైతును గొంతు కోసినామంటే ఇంకా సావుకు కారణం కడదేశకు వచ్చిండు సావు రైతు. అంతే, దానికి మించి ఇంకేం లేదు. మొత్తం మీద వానలకు, గాలికి, వర్షాలకు, వరదలకు తట్టుకొని ఈడికి వచ్చినా కూడా ఈడ కూడా అన్యాయం చేస్తే ఇంత గడ్డ వినికి వచ్చినా కూడా ధర్మం చేకూర్చారని వీడికి మార్కెట్కి వస్తే కూడా అన్యాయంగా ముంచి పారేస్తున్నారు. దీని విషయంలో ఏంది రైతులు ఎక్కడ పోవాలన్నా ఎంకంతలో ఎక్కడ ముందు వెనక దోయకుండా ఉన్నాడు సార్. అంతేనా? ఏం పేరు మీ పేరు? వీరస్వామి. వీరస్వామి. ఏం పండించిండు మీరు సరే? ఉల్లేనా? ఎన్ని ఎకరాలు పండించిండు? 2 ఎకరాలు వేసింది. ఎంత వచ్చింది? ఎంత వచ్చిందంటే ఏం చేస్తారు, ఇది కూడా అంటే ఎన్ని క్వింటాలు వచ్చింది? 1 ఎకరా తీసుకొచ్చినా కూడా. ఎకరా తీసుకొచ్చిందా? ఏమంటారు రేట్ ఎంత అంటున్నారు? రేటు 200, 300. ఎందుకు అంత తక్కువ ఎందుకు ఉంది? వాళ్ళు అడుగుతలేదు. అడుగుతున్నా సార్, మాకైతే ఏం చేయాలి, ఏం చెప్తలేరా? తీసుకొచ్చి దిబ్బ పోసినట్టు ఖర్చు చూసేసి ఎకరాకు వచ్చేసి 80-90 వచ్చేదాకా వచ్చి ఇక్కడ వచ్చేది 10,000, 5,000 వచ్చి మీ ఏం ప్రభుత్వం సాయం ఏం లేదా? ప్రభుత్వం సాయం ఏదో 1250 అని అంటున్నారు. అదైతే మాకు గిట్టుబాటు కాదు. కనీసం 2,000, 2,500 అయితే గిట్టుబాటు. ఇంతకుముందు కూడా వేసిన ఉల్లి పండించిన మీరు? ఇంతకుముందు కూడా అప్పుడు ఎట్లా వచ్చింది? పోయిన సంవత్సరం బాగుండే సార్, మాకు 3,500, 4,000 దాకా బానే ఉంది. ఈ సంవత్సరమే చాలా ఘోరంగా ఉంది. ఏం అసలు ప్రభుత్వం నుంచి మీకు కనీసం ఏంది లేదు సార్. మళ్ళా మందు ముట్టలు వచ్చేసి ఇంతకు ముందుకు తక్కువ ఉండే, ఈ సంవత్సరం ఎక్కినాయి. మందు ముట్టలు రేటు ఎక్కినాయి, రేటు గిట్టుబాటు ధర లేదు. ఎకరాకి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అన్ని మందు ముట్టలు అన్ని పెరిగిపోయినాయి, అన్ని పెరిగిపోయినాయి. కూలీలు ఇంతకు ముందుకు 200, 250, ఇప్పుడు 400 సార్. 400 కోతకే 400, ఎకరానికి 5-6 వేలు, 10,000 ఒక కోసి ఎకరానికనే 20,000 దాకా ఖర్చు. ఎప్పుడు వచ్చారు మీరు? సాయంత్రం వచ్చిన. నిన్న సాయంత్రం వచ్చింటే వీటికి వచ్చే తలకల్లా 12 అయింది. లోపలికి వస్తాం అంతవరకు లోపలికి వచ్చి దండి వచ్చినాయి సార్. మాకు ఎస్కోట్ ఇచ్చే కొంచెం మేలేదు సార్. ఈ గిట్టుబాటు ధర అయితే మాకు తరం కాదు, మాకు గిట్టుబాటు కాదు అసలు. ఎస్కోట్ ఇచ్చే ఏదో పోతుందని ఆశ. ప్రస్తుతం నేనున్నటువంటి కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఉల్లి ధర కేవలం 200 నుంచి 300 మాత్రమే ఉందనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నటువంటి మాట. ప్రభుత్వం 1,200 రూపాయలు మద్దతు ధర ఇస్తామని చెప్పింది. కేవలం ప్రభుత్వం కొంటే తప్ప 1,200 రూపాయలకు ఎవరు కొనేటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం కొనేటువంటి ఈ ఉల్లికి సంబంధించినటువంటి ధర ఏదైతుందో అది ఎప్పుడు రైతులకు అందుతుందో అనేటువంటిది ఎవరికి తెలియని ఒక ప్రశ్న. ఈ నేపథ్యంలో రైతులు తమ దగ్గర వేరే గత్యంతరం లేక ప్రభుత్వం ఇచ్చేటువంటి 1,200కే అమ్ముతామని చెప్తున్నారు. కానీ ఉల్లికి ఇటువంటి సమస్య ఎందుకు వచ్చింది? రైతులు ఎటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో రైతులతో మాట్లాడదాము. వాళ్ళు చెప్పేటువంటి విషయాలను ఒకసారి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
కర్నూలు మార్కెట్ యార్డ్ లో పెద్ద ఎత్తున ఉల్లి తీసుకొచ్చినటువంటి రైతులు ఆ ఉల్లిని ప్రభుత్వం కొంటుందా లేదా, లేదంటే ఎవరైనా వ్యాపారులు కొంటారనేటువంటి ఒక ఆందోళన ఉన్నారు. చాలా మంది ఇక్కడ ఉన్నారు. నేను వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. మీ పేరేంటిదండి? నా పేరు లక్ష్మణ, పుట్లూరు. ఏ ఊరు నుంచి వచ్చారు? పుట్లూరు కృష్ణగిరి మండలం. కృష్ణగిరి మండలం. ఎంత తీసుకొచ్చారు ఉల్లి? 188 ప్యాకెట్లు. 188 ప్యాకెట్లు, అంటే దాదాపు 94 క్వింటాల వరకు తీసుకొచ్చారు. 90 క్వింటాల వరకు. ఎన్ని ఎకరాలు పండించిండ్రు? ఎకరన్నర. ఏమంటున్నారు ఇక్కడ అధికారులు? అధికారులు ఏమంటున్నారంటే వాళ్ళు గవర్నమెంట్ మేము కొంటున్నాం 1200 కొంటున్నాం అన్నానికి మేము వేసుకొచ్చినాం. ఆ 70-80 మంది కూలలో పెట్టి కోపించిన కానంటే మాకు 80-90 వేలు ఖర్చు వచ్చింది. వేసుకురానాక కోపినీక గేడింగ్ చేయనీక ప్యాకెట్లకి అన్ని బాడిగలు 80-90 వేలు వచ్చింది. అవన్నీ వస్తావేమో వేసుకొచ్చినాం. ఇప్పుడు ఏమన్నారు? కొంటామన్నారా? కొంతమంది అందుకే వేసుకొచ్చినాం. గవర్నమెంట్ 1200 ఇస్తాడు. 1200 గిట్టుబాటు అవుతుందా మీకు? కాదు, కాకపోతే కూలీల కాడకన్నా వస్తుంది. అంటే పారేయడం కంటే కనీసం కూలీ ఖర్చులు గవర్నమెంట్ కొంటుందన్నాక వచ్చినాం, లేకుంటే రామ్. అంటే గొర్రెకి ఇచ్చేస్తుంటుంది. గొర్రెకి ఇచ్చేసేవాళ్ళు. ఏంది అదే ఎందుకు ఇట్లా రైతు పరిస్థితి ఎందుకు ఉంది? ఎందుకు రైతు పరిస్థితి అంటే 2000-1500 అమ్ముతుంది, 2000-3000 అమ్ముతానే చేసినాం. ఈ రోజు అమ్మలేందుకు గవర్నమెంట్ 1200 చేసినందుకు మేము కోపించినాం. పెరకనీకి 600, కోపినీకి 400, ఆమాలి మొయ్యనీకి 600, గేడింగ్ చేయనీకి 500. ఇటు ఈ ప్రకారం కోపించేసినాం, వేసుకొచ్చినాము. మీరు కొంటున్నందుకే మేము వేసుకొచ్చినాం. మేము లేదంటే మేము వేసుకురాం. పెద్ద కోపియం ఇద్దరిని కోపియం పెరకం గొర్రెలకి ఇస్తుంటుంది అంతే. అంటే ఎందుకు స్పందన ఏమంటుంది గవర్నమెంట్ నుంచి? ఎట్లా ఏముంది సార్, ఇప్పుడు బయటికి పోవడం లేదు, 3 సార్లు పంపించడం లేదు. 7 సార్లు పంపిస్తే కదా ఇంత పరిస్థితి ఎందుకు వస్తారు? అది అట్లా బయటకు పంపించేందుకు వస్తే పరిస్థితి మన అందరం అనేది తినాలంటే అక్కడ దేశంలో పంపించడం లేదు. ఎక్కడ తిరిగి మనకల్లా ఇక్కడ అంటున్నాడు. పేరు లారీ పోతే సుంగం డబల్ సుంగం పెడుతున్నాడు. వాడికి ఎందుకంటే పట్టికే సావన్ రైతం పెట్టాడు అంతే. అంటే గవర్నమెంట్ కనీసం మీరు అడగలే ఇక్కడ ఊర్లో ఇక్కడ ఎవరైనా ఎమ్మెల్యేలు 2000, 3000 అనేటువంటి ఎవరు సార్ ఎవరు పట్టుకోవాలి? ఇప్పటికైతే ఈ 1200కైనా కనీసం ఇస్తారు, కొంటారేమో అనేటువంటి ఇక్కడికి వచ్చారు. వచ్చినా కొంటున్నారు. అవి ఎప్పుడు పడతాయి పిల్లలు డబ్బులు. అవి ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు ఏదో తెలియదు. అది మళ్ళీ లారీ పాడ మోసుకోవాలా, అమ్మాయిలు మోసుకోవాలా. వచ్చిన అన్ని కమిషన్లు కూడా కమిషన్ ఇవ్వాలి మేమే. మనకు వచ్చినప్పుడు లెక్క అంతే. అంతే. ఎక్కడికి వెళ్ళొచ్చు మీరు? పాలకూరు సార్. ఏమైంది? ఏమంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ అధికారులు? వాళ్ళు ఏమంటున్నారు? ఎంతకన్నా బాగానే మాము రేట్ అయితే గవర్నమెంట్ రేట్ అంటారు. అంతే. అసలు గిట్టుబాటు అవుతుందా మరి? రేట్ మీకు గిట్టుబాటు అవుతుందా? కాదు సార్, మరి మనం ఏమిటికంటే పారేయలేక వేసుకొచ్చుకున్నాను అంతే. వేరే ఏం అసలు సంబంధమే లేదు. ఈ రేటుకి ఇక్కడ ఇచ్చేదానికి సంబంధమే లేదు. సంబంధం లేదు. 2000 అయినా కాదు సార్. మనం అంతే. నిరుడు 3500 అమ్ముకునేటి ఇప్పుడు లేదు కదా. లేదు. ఏదో 1200 వచ్చినా మనకి కోసుకున్నాను కూలీలు అవి వస్తాయనేటువంటి నమ్మకం మీద వచ్చాం సార్. అంతే. అది తప్ప వేరే ఆలోచన ఏం లేదు. ఏది లేదు సార్. బయట పారేయడానికి లేదు. వేసిన కాంటే గిట్టవు. వేసిన కాంటే గిట్టే క్వశ్చనే లేదు. ఏ ఎన్నిక నాటు ఎన్నిక 400 కూలి, మళ్ళా వాళ్ళ కలుపు తీనిక 400 కూలి. సతోలు ఒక ఎకరాకి 10 మూటలు వేసినాం. మళ్ళా కోత కూలి పెరికిన కూలి మళ్ళా 500 పెట్టి పెరికిచ్చినాం. మళ్ళా కోత కూలి 400 పెట్టి కుక్కోపించినాం. మళ్ళీ ఇప్పుడు గేడి చేయనిక 400, మళ్ళీ ఎత్తనీక 600, బాడిగా 500 ఇడకి వెళ్తుంది కానుంటిగా. అసలు ఎక్కడ గిట్టుబాటు అయ్యేటువంటి సమస్యలు లేదు సార్. ఊళ్ళోకి వస్తాయి అంతే. ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇది మీకు చెప్తున్నారా? ఈ రోజు డబ్బులు ఇస్తాము, ఇంత కొంటున్నాము, ఇంత రేట్ పెడుతున్నాము ఏమైనా చెప్తున్నారా? ఏం లేదు సార్. మొత్తం రేటు చెప్పారు అంతే. ఎప్పుడు పడతావో తెలియదు. అకౌంట్లకి మనం లేబర్ ఛార్జ్ అని భరాయించుకొని తెచ్చుకొని ఇచ్చుకోవాలి. అంటే ఇవన్నీ మీరు డబ్బులు పెట్టుకొని మీరంతా లేబర్ ఖర్చు అంతా మీరే పెట్టుకోవాలి మొత్తం. అవి ఇప్పుడు చేస్తాం సార్. ఇప్పుడు వేసి కాడకేసిపోతాము. వాళ్ళు వచ్చి మాకు ఎప్పుడు ఇస్తారు లేదు. మనం వెళ్తే డబ్బులు వెళ్తుంది. అది పరిస్థితి. చాటా కూలుతుందా వెళ్తుంది. ఇక్కడ లోడ్ దింపితే 18,000, 2,000. ఊరు చూసారు లేబర్ ఛార్జ్ ఒక ఎకర వచ్చేసి 18,000, 10,000 వస్తారు. ఏం చేయాలి రైతు పరిస్థితి? ఎక్కడ తెస్తావు? పంట లేకుండా రాండి వర్షాలకి. కానీ నాశనం అయిపోయింది. కుళ్ళు వస్తున్నాయి. రైతు గిట్టుబాటు లేదు. ఏం సార్ ఏం చేయాలా? ఏ పరిస్థితి ఏం చేయాలా? మనసు 18,000 లిక్విడ్ సేవంగా అంతు లేదు. రైతుకి కోరుకోరెట్టిస్తారు. పుట్లూరు విలేజ్ సార్, కృష్ణగిరి మండలం. రైతుకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే పోయిన సంవత్సరం 6,000 ఇచ్చి ఈ సంవత్సరం రూపాయి కూడా ఎక్కువడానికి కారణం ఏంటి? మెయిన్ రీజన్ అంటే పోయిన సంవత్సరం 6,000 అమ్మినప్పుడు కనీసం ఇప్పుడు 3,000 అమ్ముతుందనే ఉద్దేశంతో విస్తీర్ణం ఎక్కువ వేసినారు. లేబర్ ఖర్చు కూడా ఎక్కువ పెట్టుకున్నారు. అంటే కనీసం
సగం పెట్టుబడి పోయినా కానీ సగం మనకు వస్తది కదా అనే ఉద్దేశంతో పెట్టుకున్నారు. పెట్టుకున్నారు. తీరా చూస్తే లాస్ట్ కు మా గడ్డ చేతికి వచ్చేసరికి మొత్తం రేట్ అంతా పడగొట్టినారు. ఆ విషయం అర్థం కావట్లే రైతుకి. 6,000 నుంచి కనీసం ఇప్పుడు కనీసం 3,000 కూడా పోవట్లే. అంటే ఎందుకు? దీని వెనకాల కారణం ఏంటిది? అది రైతుకి అర్థం కావట్లే. ఎవరేం సమాధానం చెప్పేటోళ్ళు లేరు. ఎంత తీసుకొచ్చారు మీరు? ఎకరా తీసుకొచ్చినాను సార్. నేను 140 ప్యాకెట్లు తీసుకొచ్చిన. యాక్చువల్గా నాకు అయిందైతే 160 అయినాయి. 160 అయితే దానిలో 20 ప్యాకెట్లు నిన్న వర్షంలో తడిసిపోయినాయి. పోయిందా? నిన్ననే పోయిందా? నిన్ననే పోయినాయి. చేనులోనే వదిలేసి వచ్చిన. మిగిలిన 140 మాత్రం లారీకి వేసుకొని వచ్చిన. రాత్రి 2 అయింది రాత్రి లోడ్ చేసేసరికి. అప్పుడు ఆ లేబరు డిమాండ్ చేసినారు 5,000 ఇస్తే లోడ్ ఇస్తాం, లేదంటే లేదు. ఇక్కడ చూస్తే మార్కెట్ చూస్తే ఈ రోజు మాత్రమే మార్కెట్, రేపు లేదు, ఎల్లుండి లేదు. అటు పోతే మళ్ళీ శనివారం అమాస, ఆదివారం సండే. అంటే అది లేదు. ఈ రోజు కింద నేను తీసుకురాకపోతే అది వేస్ట్. నేను తీసుకొచ్చి లేబర్ ఇంత హార్వెస్టింగ్ చేసినా వేస్ట్. అది అంటే పెట్టుబడి మొత్తం వేస్ట్. ఈ రోజు కింద ఇటుకి తీసుకురాకుంటే ఆ 1,200 వస్తుందనే ఉద్దేశంతో కనీసం తీసుకొచ్చిన ఖర్చులన్నా వెళ్తాయని పోయిన పర్లే, 10 రూపాయలు ఎక్కువైనా పర్లే లేబర్కి ఇచ్చి లోడ్ చేయించుకొని వచ్చిన. రాత్రి 2 గంటలప్పుడు ఫుల్ వర్షం. ఏమన్నారు ఇప్పుడు వాళ్ళు? అయిందా బిల్లింగ్ అది చేశారా? కాలేదు. సాయంత్రం 6 అవుతుంది అన్నారు. 6 గంటలప్పుడు కాట పడతారంట. అమౌంట్ మాత్రం ఎప్పుడు ఇచ్చేది తెలియదు. ఇవన్నీ ఖర్చులు మీరే పెట్టాలి. మొత్తం ఖర్చు. ఇప్పుడు ఇక్కడ హమాలి అన్లోడ్ చేయాలంటే డిమాండ్. ఒక లోడ్ దింపాలంటే కంపల్సరీ 1000 రూపాయలు. మీ ఇష్టం, అట్ట పెట్టుకుంటారా పెట్టుకోండి. లారీ డ్రైవర్ డిమాండ్ అన్నా దింపుతారా ఎట్లా? లారీ డ్రైవర్ కూడా అన్నా నువ్వు ఒక గంటకి ఉండే కొద్దీ నేను రేట్ అయితే లారీలో వెయిటింగ్ ఉంచినా పెంచుతాడు. ఇక్కడ ఒక 10 రూపాయలు తక్కువ ఇచ్చినా వీళ్ళు దించరు. వీళ్ళ డిమాండ్, వాళ్ళ డిమాండ్, లేబర్ డిమాండ్. రైతుకు తప్ప అందరికి ఉంది, రైతుకు మాత్రం లేదు. రైతుకైతే లేదు. పంటకు లేదు, రైతుకు లేదు. పంటకు లేదు. అంటే నెక్స్ట్ ఇప్పుడు పండించినారు కదా, నెక్స్ట్ అసలు ఆనియన్ జోలికి ఎవరు పోకూడదు. ధైర్యం చేయదు, ఎవరు చేయరు. మరి అప్పుడు మళ్ళీ ఆకాశానికి అంటుకొని వాళ్ళే అమ్ముకుంటారు. ఇప్పుడు మనం తెచ్చిన స్టాక్ మంచిగా ఉందనుకో, ఒకవేళ దళారులు తీసుకొని గోడౌన్లో స్టోర్ చేసుకుంటారు. ఒక నెల తర్వాత మళ్ళీ రేటు పెంచినారనుకో, అప్పుడు ఎవరు రైతుల దగ్గర ఎవరి దగ్గర ఉండదు గడ్డ. అప్పుడు రేటు పెంచుతారు. అప్పుడు ఎక్కడ ఉంటాయి గడ్డలు? గవర్నమెంట్ ఇంటర్వ్యూ ఇంకొంచెం మంచి రేట్ ఇవ్వచ్చు కదా దానికి సంబంధించి. అదే కదా, కనీసం 2,000 మద్దతు ధర ఇవ్వచ్చు కదా. అంతే, మినిమం రేట్ పెట్టచ్చు. పోయిన సంవత్సరం 6,000 పెట్టడమే, ఈ సంవత్సరం మొత్తం రూపాయలు లేకుండా వ్యాపారస్తుడు వచ్చినాడు, 2 ప్యాకెట్లు పోసినాము, చూస్తున్నాడు, పోతున్నాడు. దాని మీద రాయట్లేదు, పెట్టట్లేదు, చెప్పట్లేదు, తీసుకుంటామనట్లేదు, తీసుకోమనట్లేదు. ఒక ధైర్యం అంతే, ఏం లేదు. లాస్ట్కి 6 గంటల కన్నా కమిషన్ ఏజెంట్ వచ్చేసి 6 గంటల లోపల నీకు గవర్నమెంట్ బీట్ పట్టిస్తాము, ఈ క్రాప్ నమోదు చేయించుకున్న తర్వాత మీరు కంపల్సరీ చేసే తీరుతాం అని అన్నారు. అంతే. అంటే కనీసం 1,200 వస్తాయని. అది కూడా అమ్మిన తర్వాత వాళ్ళు ఎప్పుడు వేసేది తెలియదు. కమిషన్ ఏజెంట్ కు ప్రతి రూపాయి చార్జెస్ మొత్తం మన చేతి నుండి ఇచ్చిపోవాలి. వాటికి ఇంటికి వెళ్ళాలి అంటే మనం ఇంటికంటే డబ్బులు తెచ్చుకోవాలి. 10-15 వేలు ఖర్చు అవుతుంది. లారీ వాడు ఇప్పుడు దింపితేనే నాకు డబ్బులు కావాలంటాడు. 5,000-6,000 ఇవ్వాల్సిందే, అమాలికి ఇవ్వాల్సిందే. ఇక్కడ కమిషన్ దింపినందుకు, ఇక్కడ నించినందుకు ఆడ కమిషన్ ఎన్ని క్వింటాల్ అయింది, ఎంత అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ కు 2% కమిషన్ మొత్తం మన చేతి నుంచి ఇచ్చుకోవాల్సిందే. ఎందుకంటే మీరు ఇప్పుడు నా వ్యాపారస్తుడు ఎవరు కొనలే, గవర్నమెంట్ ఎప్పుడేస్తో తెలియదు. వాళ్ళు ఇచ్చేంత వరకు మేము ఉండలేం కదా. కమిషన్ ఏజెంట్ అంటాడు. నిరుడు 3,000, 2,500 ధర మినిమం రేట్ నడిచింది. ఒక 5 నెలలు నడిచింది. ఆ మాత్రం కూడా ఇప్పుడు నడిచింటే బాగుంటున్నాయి సార్, నడచలేదు. ఎందుకోసం అంటే మనకు కూడా 5,000-6,000 అవసరం లేదు సార్. రేటు 2,000 నుండి 3,000 లోపల, 2,000-3,000 ఉంటే మీకు కనీసం గిట్టుబాటు అవుతుంది. ఎక్కువ కూడా అవసరం లేదు. ప్రతి సంవత్సరం రేట్ ఇస్తే అంటే ఒక సంవత్సరంకి ఇట్లా 6,000, 2,000, 1,500 కాకుండా ఒక రేటు ఉండాలి. రేటు మినిమం రేటు. సరుకు బాగుంటే కొనుక్కోమను, ఒక 200-300 డౌన్ చేసుకోవచ్చు. మన బుడల మార్కెట్, లక్క బుడలు, అవి సరుకు కొంచెం ఇంట్లో అంతా పెట్టుకుంటాం, పెట్టుకుని లేదు అట్లాంటి. సో
సో ఏమంటారు ఇక్కడికి వచ్చిన అధికారులు మాట్లాడుతున్నా చెప్తున్నారా ఇప్పుడు ఇస్తాము చెప్తాము ఎన్ని గంటల వరకు మీది కాంట అయిపోతుంది ఎప్పుడు డబ్బులు ఎవరు వస్తాయి? చెప్పరు సార్ అది. ఎవరు మాట్లాడుతున్నారు? సరుకు కొంతమంది పట్టుకుంటూ వస్తుంటారు, అయిపోతే పడతారు, లేకుంటే మళ్ళీ నెక్స్ట్ డే. ఊర్లలో పరిస్థితి ఎట్లా ఉంది? అందరూ తీసుకొస్తున్నా పెరుగుతున్నా ఇక్కడ తీసుకొస్తున్నా పంటని తీసుకొస్తున్నారు కదా సార్, కొన్ని గొర్రెలకి వదిలేస్తున్నారు సార్. అంటే కదా పండించిన తర్వాత అంత పండిన తర్వాత కూడా గొర్రెలకి ఇంటి కోసం మీద పడుతున్నారంటే సార్, అది లేబర్ కూడా దొరుకుతుంటారు సార్. మేము కోయడానికి కూడా రావడం లేదు, ఉల్లి కంటే రారు, 20,000 అడుగుతారు. అది కోస్తే కూలి ట్రాక్టర్తో తోలుకోవాలి గడ్డకి. చేనులో వాన వర్షం పడితే మా ఊళ్ళో రావు, రోడ్డుకి వాళ్ళ ట్రిప్ 1000 రూపాయలు 2,000 అడుగుతారు సార్ రోడ్డుకి పోసుకుంటే. అటుకైతే మళ్ళీ అటు మళ్ళీ ఆటలకి వస్తారని ఎదపడుతున్నారు సార్. అంటే రైట్, ఒకవైపు ముంచుకొస్తున్నటువంటి వర్షాలు, రెండో వైపు ప్రధానంగా పంట కోసిన తర్వాత దానిని ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడి వరకు తీసుకురావాలంటే తడిసి మోపుతడుతున్నటువంటి భారం. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం ప్రభుత్వం కొంటుందా, కొంటే ఎప్పుడు డబ్బులు ఇస్తుందో తెలియని వైనం. అట్లీస్ట్ ఈ రోజుకి అమ్మితే కనీసం వచ్చే 3-4 రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి కూలి పైసలైనా అందుతాయనేటువంటి ఒక ఆశతోని వీళ్ళందరూ కూడా రైతులు ఇక్కడ కర్నూలులోని మార్కెట్కి వచ్చారు. దాదాపు 20,000 క్వింటాలకు సంబంధించినటువంటి మొత్తం ఉల్లి అయితే ఉందో ఈరోజు మార్కెట్లో ఉంది. ఇంతకు డబల్ అంటే ఇంతకు రెండింతలు ఇంకా మార్కెట్కు రావాల్సినటువంటి ఉల్లి ఉంది. బట్ ఆ ఉల్లిని ప్రభుత్వం కొంటుందా, కొంటే ఏ రేటుకు ఉంటుంది అనేటువంటిది కూడా చూడాలి. 1200 అనేటువంటిది రైతుకు ఏమాత్రం గిట్టుబాటు కానటువంటి ధర అయినప్పటికీ కనీసం కూలీ డబ్బులైనా తమకు మిగులుతాయనేటువంటి ఒకే ఒక ఆశతోని రైతు వస్తున్నాడు. ప్రతి సంవత్సరము 3 నుంచి 3.5 వేల మధ్యలో ఒక రేట్ ఫిక్స్ చేస్తే దానికి అనుగుణంగా ఉల్లి రైతు పంట పండించుకొని ఇక్కడ తీసుకొస్తారు. ఒక సంవత్సరం 6,000 రూపాయలు, ఇంకొక సంవత్సరం 500 రూపాయలు. ఇంత తేడా ఎందుకు అనేటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతుల నుంచి వస్తుంది. అసలు రైతు ఈ పంట పండించేటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? గ్రౌండ్ లో పంట పండించాలంటే ఎంతవరకు ఆయన ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఎంత కూలీ చేయాల్సి వస్తుంది, అదేవిధంగా ఎందుకు పంట పొలాల్లోనే రైతు తన ఉల్లి పంటను వదిలేస్తున్నాడో మనం పొలాల దగ్గరికి వెళ్దాం, అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడదాం, వాళ్ళ కష్టాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తాను పండించే పంట విలువ రైతుకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే నారు పోసి ఆ తర్వాత పంట కోసే వరకు దానికి పడేటువంటి కష్టం ఒక రైతు మాత్రమే అర్థం చేసుకోగలుగుతాడు. అలాంటి రైతే తన పంటను పంట పొలంలో వదిలేస్తున్నాడు, లేదంటే దాన్ని తీసి చెత్తలో పారేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది తెలుసుకోవాలంటే నిజంగానే ఆ రైతు యొక్క బాధను, ఆ రైతు పడ్డటువంటి కష్టాన్ని తెలుసుకుంటేనే ఆ నిజం మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే కర్నూలు, నంద్యాల జిల్లాలో 1000 ఎకరాల్లో సాగు చేస్తున్నటువంటి ఉల్లి ఏదైతుందో చాలా వరకు మార్కెట్ యార్డుల్లో లేదంటే పంట పొలాల్లో అది ఒక చెత్తగా మారిపోతుంది, లేదంటే దాన్ని వదిలేస్తున్నటువంటి ఒక వైనం చూస్తున్నాం. నిజంగానే ఒక రైతు తను పండించినటువంటి పంటను ఎందుకు ఇలా వదిలేస్తున్నాడు అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉత్పన్నం కావచ్చు. దీని వెనకాల చాలా కథ ఉంది. ఆ కథ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేను కర్నూలు నుంచి ఎమ్మిగనూరు ప్రాంతం వైపు వస్తున్నారు. ఈ ఏరియాలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నాతో పాటు ఒక రైతున్నాడు. దాదాపు 4-5 ఎకరాల్లో ఆయన పంట పండించిన తర్వాత ఆ పూర్తిగా అది కూడా కౌలుకు తీసుకొని పండించిన తర్వాత తన పంటను పూర్తిగా పొలంలోనే వదిలేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందో తెలుసుకుందాం. మీ పేరేంటిదన్నా? నా పేరు రంగా. ఎన్ని అంటే మీరు మీ పొలం మీదేనా, మీరు కౌలుకు చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి కౌలు చేస్తున్నారు మీరు? 13 సార్ ఈసారి ఎన్ని ఎకరాలు చేశారు? 4 ఎకరాలు 4 ఎకరాలు వేశారు. 4 ఎకరాల్లో ఉల్లి వేశారు. అంటే ఎట్లా ఉల్లి వేయడానికి మీరు ఎంత ఖర్చు అయింది, ఏమైంది మొత్తం దీనికి? మొత్తం 4 ఎకరాలు నాటు అయినకి లక్ష అయింది సార్. నాటు వేయడానికి ₹1,00,000 అయింది. 4 ఎకరాలకు వచ్చి తర్వాత ఇంకా దాని పెట్టుబడి ఎకరాకి 6 నుంచి 7 సంచులు వేస్తాం. 7 సంచులు వేస్తారు. ఇప్పటి వరకు మొత్తం అంటే ఎప్పుడు వేసారు నాటు? ఏ నెలలో వేసారు మీరు? ఈ నాటేసి 4 నెలలు 3 నెలలు ఏంటారు సార్. 3 నెలలు అంటే జూలై ఆ టైంలో నాటేశారు. మే నెల మే లాస్ట్ లో వేశారు. మే లాస్ట్ లో నాటేశారు. నాటేసిన తర్వాత ఇప్పటి వరకు మొత్తం అంటే నాటు వేయడానికి ₹1,00,000 ఖర్చు అయింది. ఇప్పటిదాకా ఎంత ఖర్చు అయింది మీకు మొత్తం? అంతా దాదాపు 4 ఎకరాల పండికి 4 లక్షల మేర వరకు అయింది సార్. 4 లక్షల వరకు ఖర్చు చేసి, మరి 4 లక్షలు ఖర్చు చేసి మీరు కష్టపడి మీ కుటుంబం మొత్తం కష్టపడిన తర్వాత ఎందుకు ఈ విధంగా ఇట్లా ఉల్లిని వదిలేసిన? మొత్తం వర్షాలు పడిన వల్ల కోతలు ఇది రేట్లు లేని నిలిపేసినాము. అంటే ఇది కట్ చేసుకొని పోయి మార్కెట్ లో అమ్ముకోవచ్చు కదా? కట్ చేసుకుని వర్షాలు ఎక్కువ మోపాయా, లేబర్ దొరకలేకపోయారు అనుకుంటాయానికి. ఇవాళ పంపిస్తామంటే రేపు లేబర్ దొరకక. ఇప్పుడు ఇది కోసి తీసుకెళ్తే మార్కెట్ లో ఎంత వస్తుంది మీకు? ఎంత వస్తుంది సార్? గవర్నమెంట్ 1,200 అంటుంటారు. వేరే వాళ్ళు అయితే ఇదే పట్టిస్తే మన 500, 600 అమ్ముతున్నాం. ఇక్కడ అమ్ముతున్నారు. ఒకవేళ మీరు ఇది అమ్మినా గానీ మీరు పెట్టుబడి వస్తుందా మీకు? సార్ నష్టం.
మరి ఎందుకంటే దీన్ని కట్ చేయకుండా దీన్ని ప్రాసెస్ చేయకుండా ఎందుకు వదిలేసింది ఇక్కడ మొత్తం? ఇప్పుడు ఇది ఏరే పైర అతక సార్ దీన్ని గడకి మాయలసింది ఏరే పైర ఎన్నిక రాదు దీంట్లో. ఓకే. దీన్ని ఖర్చు దీన్ని తీసి అక్కడ మారేసి ఏరే పైర ఏదో ఒకటి మిరపో మొక్కదన్ను ఏదో ఒకటి వేసుకుంటాం సార్. లేదంటే అంతవరకు మళ్ళీ దీన్ని చేనాల్లో ఏరబెకి వస్తుంది సార్, సంచులు బట్టి మళ్ళీ ఏరబెకి వస్తుంది. ఓకే. అంటే ఇదంతా మళ్ళీ ఏరి కట్ చేయడానికి మళ్ళీ ఇంత ఖర్చు అవుతుంది. ఖర్చు ఇంతకు ఎక్కువైతే సార్ అప్పుడు మరి కూలంతా ఆ కూలీలు ఇవ్వలేక అసలు ఈ మొత్తం ఇక్కడే వదిలిస్తుంది. ఇప్పుడు ఎంత ఖర్చు అయిందో దానికి మళ్ళీ కూలీలు ఇవన్నీ పెట్టి మార్కెట్ పంపించడం కంటే దీన్ని ఇక్కడ నుంచి తీసి పారేయడం. గడక వేసుకుంటాం సార్ అంతే. మరి ఇంత నష్టం ఎక్కడికి వెళ్ళి, ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు? అప్పు తీసుకున్నారా? ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు? అప్పే సార్, అప్పు వేయాల్సింది తప్ప. మరి ఎట్లా కడతారు అప్పు? మళ్ళీ నెక్స్ట్ మిరప వేసుకుంటాము. ఏమన్నా మళ్ళీ అప్పుడు రేట్ ఉంటే. ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా, ఏమైనా ఇచ్చిందా? ఈ మొత్తం ఇంత నష్టం ఇది ఏమి ఇచ్చలేదు సార్. మీరు పంట ఇన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు కదా, ఈ పంట నిలబడాలి లేదంటే మార్కెట్ లో అమ్మాలంటే ఎంత ధర వస్తే కరెక్ట్ ఉంటుంది? నిరుడు 2000 నుంచి 3000 కాడికి పోతుంది సార్. పోయినాడు కానీ 2000 అమ్మినాము. అట్లా తలుతాలని చెత్త కొంచెం పక్క పెట్టుకున్నాము. ఈ షేట్ కన్నా పడిపోయింది రేట్. అంతే 3000 రేట్ వస్తే గిట్టుబాటు అవుతుందా? నిరుడు గిట్టుబాటు అయింది సార్. గిట్టుబాటు అయింది. ఈసారి లేదు, ఏ రేట్ లేదు సార్, పడిపోయి కదా. ఏమనిపించ బాధ అనిపించలేదా? 4 నెలల పాటు కష్టపడి ఇంత వచ్చిన తర్వాత వదిలేయడం అనేది? బాధ మామూలు సార్, వచ్చిన బాధ వద్దంటే ఫాల్ కదా. మళ్ళీ ఏదో పైరికి ప్రయత్నం చేసుకోవాలి. ప్రయత్నం చేసుకోవాలి. మనం చూడొచ్చు, దాదాపు 4 నెలలు కష్టపడ్డ తర్వాత ఉల్లి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా వదిలేశారు. 2 కారణాలు ఏంటంటే, ఒకవైపు వర్షాలు ప్రారంభం కావడము, ఎట్ ద సేమ్ టైం దీన్ని కరెక్ట్ టైంలో కోసి మార్కెట్ కి తీసుకెళ్తే దీన్ని కోసి ప్రాసెస్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అనేటువంటి చాలా ఎక్కువ తడిసి మోపెడవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ కు తీసుకెళ్లినా మార్కెట్ లో రేట్ లేదు. ఒకవేళ మార్కెట్ లో రేట్ ఉంటే కనీసం దీన్ని ప్రాసెస్ చేసి అక్కడి వరకు తీసుకెళ్లొచ్చు. కానీ మార్కెట్ లో అంత రేట్ లేకపోవడం వల్ల దీన్ని ప్రాసెస్ చేయడం కంటే ఈ ఉల్లిని ఇలాగే తీసి ఇక్కడ పడేయడం అనేటువంటిది ఒక ఉత్తమంగా భావించారు. ఆ తర్వాత దీన్ని క్లీన్ చేసి ఇంకొకసారి పంట వేసుకోవడం కరెక్ట్ అనుకుంటున్నారు. చాలా మంది రైతులు ఉంది ఏంటంటే, ఏదైతే ఉల్లిని బయటికి తీసేయడము, దాని తర్వాత దాన్ని ప్రాసెస్ చేయడము, దాన్ని బ్యాగింగ్ చేయడము, ఆ తర్వాత ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ మార్కెట్ వరకు. మార్కెట్కి వెళ్తే రైతుల దగ్గర 300, 400, 500 క్వింటాల్ చొప్పున వ్యాపారులు అడుగుతున్నారు. ప్రభుత్వం 1200 అని చెప్తుంది, కానీ ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. సో ఇంత సంక్షోభం అనేటువంటిది ప్రస్తుతం ఉల్లి రైతు ఎదుర్కొంటున్నాడు. కనీసం 2500 నుంచి 3000 రూపాయలు ఉంటే తప్ప రైతుకు గిట్టుబాటు కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అసలు ఈ ప్రాసెస్ లో చూసుకుంటే మనము 1 ఎకరం ఉల్లి సాగు చేయాలంటే ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది, ఏ ప్రాసెస్ లో ఎంత అవసరం ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అప్పుడే ఉల్లి రైతు సమస్యను మరింత క్షుణ్ణంగా మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నాతో పాటు నరసింహులు అనేటువంటి ఒక ఉల్లి రైతు ఉన్నారు. ఆయన తనకున్నటువంటి 5 ఎకరాల్లో 2 ఎకరాలు ఉల్లి పండించారు. ఆ తర్వాత పంటను మార్కెట్ కూడా తీసుకెళ్లకుండా వదిలేసినటువంటి వైనం. ఎందుకు మీరు మార్కెట్ కి ఎందుకు తీసుకోలేదు, ఎందుకు పంటను వదిలేసిందండి? ఇక్కడ నుంచి మార్కెట్ కి తీసుకుపోవాలంటే భారీ ఖర్చు వస్తుంది సార్. ఒక ప్యాకెట్ కి వచ్చేసి 100 రూపాయలు ఖర్చు వస్తుంది సార్. ఇక్కడ నుంచి మార్కెట్ తీసుకుపోవడానికి సార్. అంటే ఓన్లీ రవాణా ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఒకటే సార్. అంటే 50 కిలోల ఉల్లి ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్ళాలంటే 100 రూపాయలు ఖర్చు వస్తుంది సార్. కిలోకు 2 రూపాయలు చొప్పున ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది. మరి మార్కెట్ అంటే ఇంత పండించి ఎంత పెట్టుబడి పెట్టారు మొత్తం మీరు? 1,50,000 అయింది సార్. ఎకరాకి 1,50,000 పెట్టారు. 1,50,000 పెట్టిన తర్వాత అంటే ఏ స్టేజ్ లో ఫస్ట్ నారు దగ్గర నుంచి చెప్పండి నాకు కొంచెం, ఎంత ఎట్లా ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఎకరాకి 8,000, 10,000 అవుతుంది సార్ నారు ఇత్తనాలు. ఓకే. నాటైనకి ఎకరాకి 10 నుంచి 15,000 ఖర్చు వస్తుంది సార్. ఓకే. ఇంకా మందులు, కలుపులు పెరగడానికి, కోతకి అన్ని కలుపులు టోటల్ లెక్కేస్తే 1 నుంచి 1.5 వరకు వస్తుంది సార్. ఒక 4 నెలల పాటు ఉంటుందా మొత్తం? ఉండదు సార్, అది 2.5 నెలల నుంచి 3 నెలల అయిపోతుంది. 3 నెలల పాటు అయిపోతుంది. సో దాదాపు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అయిన తర్వాత ఈ స్టేజ్ కి ఉల్లి వచ్చిన తర్వాత దీన్ని పెరగడం అంటే భూమిలోంచి బయటికి తీసి దీన్ని ఇక్కడ వరకు కట్ చేసి దీన్ని బ్యాగ్ లో వేసి ప్రాసెస్ చేయాలి. ఎంత దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఇది ఎకరాకి 16,000, 15 నుంచి 16 అంటే కొయ్యడానికి సార్. కొత్త కోటి ఎకరాకి. ఓకే. అంటే నీకు పంట పండితే 200 ప్యాకెట్ 100 క్వింటాలు అవుతాయి సార్. లేదంటే 50 క్వింటాలు అట్లా అవుతాయి సార్. 50 క్వింటాలు అయితే బాగా పంట పండితే ఎంత క్వింటాలు? 100 క్వింటాలు అవుతాయి సార్. 100 క్వింటాలు అంటే అద్భుతంగా పండినట్టు, బాగా పండినట్టు, మంచి పండినట్లు సార్. అది మంచి పండినట్టే. సో 50 వర్షాలు సరిగా లేక వర్షాలు ఎక్కువ కావడం అంటే 50 క్వింటాలు అట్లా వస్తుంది సార్. అప్పుడు వస్తే నష్టం, నీకు 3,000 అయినా నష్టం అవుతుంది సార్. అప్పుడు 3,000 అయినా నష్టం. అప్పుడు ఏం సార్, 1,00,000 పెట్టుబడి పెడితే నీకు 3,000 అయితే కూడా 1,00,000 వస్తుంది 50 క్వింటాలకి. సో మీకు 100 క్వింటాలు పంట పండాలి, ఆ తర్వాత కనీసం 3-3.5 రేట్ ఉండాలి సార్. ఒక జూదమే ఇది. మరి జూదం కట్టినట్టే సార్ ఇది. అంటే లాటరీనే జూదం అంటాం కదా. ఇంకా దాన్ని జూదం కట్టినట్టు ఇంక నువ్వు తగిలిన 3-4 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఒకసారి తగులుతుంది. మళ్ళీ 5 ఏళ్ళు వేసుకుంటుండాలి, 5 ఏళ్ళు పోతుంది. మరి
మళ్ళీ ఆడికి వచ్చి అంటే 2 వచ్చి మొదలుపెట్టి మరి ఒక ఖచ్చితమైనటువంటి రేటు లేదు. లేదు. ఇప్పుడు 1200 చెప్తుంది కదా. ఉద్యోగస్తునికి 2 లక్షలు లక్షన్నర 2 లక్షలు జీతం ఇస్తారు. ఉం. వాడు వద్దు ఉల్లిగడ్డ 3000 అయితే అబ్బా మనం తినలేమంటాడు. 2 లక్షల జీతగాడు నెలకు 2 లక్షల జీతగాడు తినలేమంటాడు. ఉం. మరి రైతుకి నువ్వు ఎరువు అయితే బస్తా 1700 28 1700 1800 ఉంటది. ఉం. మరి ఎట్లా కొనాలి సార్ మామ? మీరు ఈ లక్షన్నర ఉంది కదా, అంటే ఎట్లా అప్పు తీసుకొచ్చారా, మీ డబ్బులైనా? అప్పే సరే, మా డబ్బులు ఏడు ఉంటాయి. 5 ఏళ్ళకి ఒకసారి పండితే 4 ఏళ్ళు కొంత పడితే ఇంకా అప్పు ఏడు మిగిలితే సార్ డబ్బులు అవి ఎంత వడ్డీకి తీసుకొస్తారు? 2 రూపాయలే. 2 రూపాయలు 3 రూపాయలు ఎట్లా ఈ దొరకనప్పుడు 3 రూపాయలైనా 4 రూపాయలు అనాల్సిందే. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే 1200 రూపాయలకు మేము క్వింటాల్ ఇస్తామని చెప్తుంది. ఈ ధర గురించి మీరేమనుకుంటారు? ఏ మూకు చేనులకు ఎత్తి వాళ్ళ దుబారేసి రావాలి అంతే అంతే. 1200 అంటే కనీసం మీకు మీ పెట్టుబడిలో సగమైన వస్తుందా? రాదు సార్, రాదు సార్. ట్రాన్స్పోర్ట్ సరిపోతుంది. ఇవన్నీ తీసుకుపోయి వాళ్ళ దుబారానికి సరిపోతా వదులు. మళ్ళీ ఉల్లి పండిస్తారా మీరు? మరి పెట్టాలి కదండి, చూద్దామని చెప్తే కదా సార్. ఇంత నష్టం ఉంది, ఈసారి పంట మొత్తం చేనులోనే పూర్తిగా వదిలేసిండు, ఇది దేనికి పనికి రాకుండా పోతుంది, కష్టపడ్డది 4 నెలలు కష్టపడ్డ తర్వాత వచ్చింది, మళ్ళీ ఉల్లి పండించాలంటే ధైర్యం ఎక్కడికి వస్తుంది సార్? మరి ఇంకేమేయాలి సార్ మమ్మల్ని? ఏమేయాలా, ఎట్లా బతకాలా, ఏం చేయాలా? వేరే పంటలు లేవా? మిర్చి వేస్తే అందరూ మిర్చి వేస్తే మిర్చి అయిపోయా సార్. ఇంకా 7000 5000 6000 7000 మిర్చి కూడా అయిపోయింది. మిర్చి రేటు కూడా అయిపోయాయి. ఏ పంటనే అయినా పక్క సంవత్సరం రేటు ఉంటే 5-6 ఏళ్ళు రేటు ఉండదు. ఇంకా అంటే దీనికి ఒక ఖచ్చితమైన రేటు ఉంటే తప్ప, నేను ఈ రోజు నారు వేసినప్పుడు ఈ నారు వేసిన రోజే నేను పంట ఎంత కమ్ముకుంటాను అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి రైతుకు లేదు కదా సార్, అది ఆ భరోసా ఉండాలి. లేదు కదా రైతుకి. అది ఇప్పుడు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ కరెక్ట్ వాళ్ళు రేటు దాన్ని పండించిన దానికి వాళ్ళ అంగట్లో దానికి రేటు. మొక్కజొన్న కంకి తీసుకుంటే ఈడ 10 రూపాయలు పడుతుంది, 5 రూపాయలు 10 రూపాయలు. అదే సినిమా థియేటర్లు బజార్లో పోతే అది 200 రూపాయలు అవుతుంది. అది వాళ్ళు రేటు ఫిక్స్ చేసి ఉంటారు దానికి. పాప్కార్న్ అని చెప్పి 300 400. మళ్ళీ అదే కదా సార్, మరి ఈడ 10 రూపాయలు పడేది ఆడ పోయి 300 రూపాయలు అవుతుంది వాళ్ళ చేతుల్లో వైతలక. ఏమనిపిస్తుంది ఇంత రేటు ఇంత దారుణంగా పడిపోయి పంటను? మరి రైతు ఎవరు అంత ఉమ్మడికి లేదు కదా సార్. ఎవరు యూనియన్ వాళ్ళు అంటారు వ్యాపారస్తు వాడు రేపు రావడానికి మొత్తం అంగళ్ళే మూతేస్తాడు. ఉద్యోగస్తులు రేట్ అయితే ఏమని తినలేమని బంద్ చేపిస్తారు. మరి రైతు ఎవరు అడగల? రైతుకు యూనియన్ లేదు. మరి రైతు కోసం అమాలి బజార్ అమాలి సంచి రూపాయలు 10 రూపాయలు సంచి అంటాడు. లేవు నా వద్ద లేవంటే నువ్వు కట్టి బండి తోలుకోమో అంటాడు. రైతు గురించి మాట్లాడు. ఎంతమంది సార్ మీ ఫ్యామిలీ, ఎంతమంది పిల్లలు మీకు? ఎంతమంది ఉన్నారు? నాకు 2 కూతుర్లు 1 కొడుకు. ఏం చేస్తుంటారు? చదువుకుంటున్నా? పెళ్ళిళ్ళు? ఓ పాపకు పెళ్లి అయింది సార్, ఈ పిల్లలు చదువుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు? చిన్నపోగా 5-10 ఏళ్ళ నుంచి వ్యవసాయమే చేస్తాం చేనుకే. అంటే 30-40 ఏళ్ళ నుంచి మీరు వ్యవసాయం ఎప్పుడన్నా అనిపించిందా ఈ వ్యవసాయం ఎందుకు ఇంకా అనేటువంటిది? మాకేం లేదా సార్, ఏం ఉద్యోగం లేదు, ఇంకోటి లేదు. ఇంక దీని మీదే రావాలా, దీన్ని తినాలా, చేయాలి. దీన్ని చాలా మందికి ఈ పంట రైతు పొలంలోనే వదిలివేయడం అనేటువంటిది అర్థం కాని విషయమే ఉండొచ్చు. ఎందుకంటే ఒక 3 నెలలు 4 నెలలు పండించినటువంటి పంటను రైతు ఎందుకు పొలంలో వదిలేస్తున్నాడు అనేటువంటిది నాకు కూడా చాలా కాలం పాటు అర్థం కాలేదు. కానీ ఒక రైతు తాను పండించినటువంటి పంటను ప్రాసెస్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తే దానికి అయ్యేటువంటి ఖర్చును కూడా భరించలేని స్థితిలో ఉన్నాడు. అంటే ఒక పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముకుంటే దానికి అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో అమ్మిన తర్వాత వచ్చేటువంటి డబ్బులకు కూడా ఈక్వల్గా లేదు. అందుకోసమే వదిలేస్తున్నాడు. పంట చేలలో వదిలేయడం అనేటువంటిది నిజంగానే ఒక విధంగా ఈ రైతు ఉన్నటువంటి దీన స్థితిని అర్థం చేస్తుంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కోవాలి. ఒక పెట్టుబడి ఎంత అవుతుంది, అతని శ్రమ ఎంత అవుతుంది, దానికి వెలకట్టి రేట్ డిసైడ్ చేస్తే మాత్రమే ఈ ఉల్లి రైతు బతికేటువంటి అవకాశం ఉంది. మార్కెట్ యార్డ్లోనే కాదు, పొలంలో కూడా చాలా దారుణమైనటువంటి స్థితులు ఉన్నాయి. ప్రభుత్వాలు కేవలం మేము 1200 రూపాయలు ఇస్తున్నామని ప్రకటన చేయడం కాదు, రైతుకు ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటిది ధైర్యంగా వచ్చి చెప్పగలిగిన రోజే రైతు నిలబడేటువంటి అవకాశం కనిపిస్తుంది. మన ఇళ్లలో వంటగదిలో వాడేటువంటి ఈ ఉల్లిగడ్డ ప్రైస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలా మంది మధ్యతరగతి సామాన్యులు కూడా ఉల్లిగడ్డ ధర పెరిగితే చాలా ఎక్కువ ఆందోళన చెందుతారు. ముఖ్యంగా ఈ ఉల్లిగడ్డ ప్రైస్ అనేటువంటిది కొన్నిసార్లు ప్రభుత్వాలను కూడా మార్చేసింది. అయితే ప్రస్తుతం మనం రైతు ఈ ఉల్లిని పండించడానికి ఎంత కష్టపడుతున్నాడు, ఈ ఉల్లికి మార్కెట్లో ఉన్నటువంటి ధరకు అతను పడేటువంటి కష్టానికి నిజంగానే పొంతన ఉందా అనేటువంటిది చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పంటను రైతు పొలాల్లో లేదంటే మార్కెట్ యార్డ్లో వదిలేస్తున్నాడు. తాను పండించినటువంటి పంటను వదిలేయడం కంటే ఈ ప్రపంచంలో మరొక పెద్ద విషయం ఏది ఉండదనేటువంటిది నా అభిప్రాయం.
ఈ ఉల్లి అనేటువంటిది దీని ఒక ఎకరంలో ఉల్లి పండించాలంటే ఒక రైతు ఏ స్టేజ్ నుంచి ముందుకెళ్ళాలి, ఎలాంటి ప్రాసెస్ చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు సార్ మీ పేరు చెప్పండి. సార్ రాజ్ కుమార్. రాజ్ కుమార్ గారు, మీరు ఉల్లి పంటకు సంబంధించి అనుభవం ఉందా? ఉల్లి పండించారా మీరు? పండించాను సార్. ఈ ఉల్లి అనేటువంటిది ఒక ఎకరంలో పంట వేయాలనుకున్నప్పుడు సాధారణంగా ఎటువంటి ప్రొసీజర్ ఉంటుందండి? ఫస్ట్ నారు విత్తనాలు తీసుకుంటాం సార్. మామూలుగా మేము కమర్షియల్ గా రైతుల దగ్గర విత్తనాలు తీసుకుంటాం. రైతులే దాన్ని సేవ్ చేసి పెడతారు. రైతులే పండించి మాకు విత్తనాలు ఇస్తారు. ఓకే. వాటిని ఒక షేర్ 400 తీరు అమ్ముతారు. కేజీ వచ్చేసి 600 రూపాయలు రేటు పడుతుంది. 600 రేట్ ఒక కిలో 600 పడుతుంది. 600 రూపాయలు పడుతుంది. ఒక ఎకరాకి 8 నుంచి 10 కేజీలు కావాలి సార్. 8 అంటే దాదాపు 5 నుంచి 6,000 రూపాయలు. 6,000 రూపాయలు విత్తన ఖర్చు అవుతుంది సార్. విత్తనానికి ఖర్చు. దాన్ని మళ్ళా మనం నార్మల్ గా ఏర్పరచుకొని నార్మల్ గా చల్లుకోవడానికి ఒక 2 కూలీలు కావాల్సి వస్తుంది సార్. వాళ్ళు మొత్తం ప్రాసెస్ చేయడానికి రైతుతో పాటు ఇంకో 2 కావాలి. 2 కూలీలు లేబర్ కావాల్సి వస్తుంది. ఓకే. అప్పుడు తర్వాత దాన్ని నారు పోసిన తర్వాత 40 రోజులకి మనకు నారు అనేది నాటేసుకోవడానికి వస్తుంది. ఓకే. అంతలో మధ్యలో నారుమడికి కూడా మనకు చిన్నగా నారుమడికి కూడా కొంచెం స్ప్రే మందులు వాడుకోవాల్సి వస్తుంది. 4 నుంచి ఎంత ఈ నారు పోసేటువంటి ప్రాసెస్ ఎన్ని రోజులు ఉంటుందండి మొత్తం? ఇది 40 రోజులు ఉంటుంది. అంటే మనం నారు పోసి నారు నుంచి మళ్ళీ నాటుకునే వరకు 40 రోజులు పడుతుంది. 40 రోజులు ప్రతిరోజు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాన్ని ఇంట్లో కొడుక్కని అన్నం పెట్టమేమో గానీ దీనికి ఖచ్చితంగా అన్ని చూసుకోవాలి. ఓకే. ఆ మధ్యన నారు టైంలో కొంచెం స్ప్రేయింగ్ కూడా ఒక 4 నుంచి ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మీరు నారు నాటుకునేటువంటి వరకు నారు తయారు చేసుకోవడానికి ఒక 10,000 నుంచి 12,000 రూపాయలు ఖర్చు 12,000 వరకు ఖర్చు వస్తుంది. ఓకే. ఆ తర్వాత నారు తీసి మళ్ళా పొలంలో దుక్కి దున్ని 2 సార్లు దుక్కి దున్నుకోవడానికి మనకి ట్రాక్టర్లతో దుక్కి దున్నుకోవడానికి ఒకసారి దుక్కి దున్నడానికి 1000 రూపాయలు. 2 సార్లు దుక్కి దున్ని ఒకసారి రోటర్ వేరు కొట్టి దాన్ని సాల్ తొట్టి అది ఒక 10,000 ఖర్చు వస్తుంది. 10,000 ఖర్చు అవుతుంది. సో నారు మీరు నాటడానికి ముందే ఒక 25,000 ఖర్చు. ఆల్రెడీ 40 రోజులకి 12,000 ఖర్చు. ఒక నారు పొలాన్ని రెడీ చేసుకోవడానికి మరి 10,000 ఖర్చు. 10,000 ఖర్చు ఉంది ఇప్పటి వరకు. తర్వాత నెక్స్ట్ మరలా నాటు వేయడానికి ఒక ఎకరాకి 40 నుంచి 50 మంది లేబర్ అవసరం. అంటే వరి కంటే కూడా ఎక్కువ దీనికి పని ఎక్కువ. వరి కంటే దీనికి ఎక్కువ అవసరం. ఓకే. నారు మళ్ళా నుంచి తీసి మళ్ళా పొలంలో వేయడానికి 40 నుంచి 50 మంది రైతులు అవసరం. కూలీలు అవసరం. ఒక రోజు ఒక కూలీ ఎంత తీసుకుంటారండి? 300 రూపాయలు తీసుకుంటారు. 300 నుంచి 500 తీసుకుంటారు. రైట్. 300. అమ్మాయి 500 అంటుంది. సరే, 300 లెక్కేసుకున్నా గానీ 12 నుంచి 15,000 రూపాయలు మీకు నాటు వేయడానికి అవసరం. నాటు వేయడానికి 20,000 వస్తుంది. 20-25,000 అవసరం. 20-25,000 నాటు వేయడానికి అవసరం. సో ఇట్లాంటి మడులలో వేస్తారు మొత్తం. ఒక మడి గట్టి ఇక్కడ కంటిన్యూగా ఇట్లా నారు వేసుకుని వస్తారు. ఎంత డిస్టెన్స్ ఉంటుందండి ఒక దానికి ఇంకొక దానికి? అడుగు సార్, మొక్కకి 2 ఇంచులు ఉంటుంది సార్. 2 ఇంచులు. చాలా థిక్ గా వేస్తారు. ఇట్లా వెడల్పు అడుగు డిఫరెన్స్ ఉంటుంది. ఒక లైన్ కు ఇంకొక లైన్ మధ్య అడుగు డిఫరెన్స్ ఉంటుంది. 2 ఇంచులు తీస్తున్నారు. అర్ధడుగు వేస్తారు. సరే, ఈ ప్రాసెస్ అయిపోయింది. నారు పడేదాకా మీకు కనీసం 50,000 ఖర్చు ఇక్కడే కనబడుతుంది. అవును సార్. మార్కెట్ లో ఎంత ధర ఉంది, మార్కెట్ లో డిమాండ్ ఉందా లేదా, మార్కెట్ లో రేట్ వస్తుందా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా మీరు కేవలము నారు పెట్టుకోవడానికి వరకు 50,000 రూపాయలు ఖర్చు చేస్తాం. మార్కెట్ ధర కల్పిస్తుంది, మార్కెట్ ధర వస్తుందనే ఆశతోటే మేము వ్యవసాయం చేస్తాం. మాకు ఆశ వ్యవసాయం, ధైర్యం, బలం. సో 3,000-3,500 ఉంటదిలే, ఆ రోజుకి పెరుగుతుంది అనేటువంటి. 3,500 కాదు, 3,000-4,000 కాదు సార్. మాకు గిట్టుబాటు ధర వచ్చి మా కష్టాజితం, మా కష్టఫలానికి మాకు దక్కితే చాలు అనుకుంటాం అంతే. ఓకే. సో దీని తర్వాత ఒక 2-3 నెలలు కాపు మొత్తం పెరిగే వరకు వెయిట్ చేయాలి మీరు. ఆ మధ్యన ఎరువులు వేయాలి సార్. ఎకరాకి మినిమం 8 బస్తాలు ఎరువులు వేస్తాం. ఓకే. తర్వాత దాంట్లోకి బయోస్టామ్లిస్, తర్వాత పెస్టిసైడ్స్, అన్ని గ్రానువల్స్ అన్ని 30,000 నుంచి 40,000 ఖర్చు వస్తుంది సార్. 80,000 దాకా. ఆటికి 80,000 దాకా. ఇప్పటి వరకు 80,000. లేబర్ కి కలుపు నివారణకి ఒక 10,000 కావాలి. 90,000 దాకా ఖర్చు అయింది. రాత్రి సార్ ఇప్పుడు చెప్పండి సార్. రాత్రి కరెంట్ 12 గంటలకు వస్తుంది సార్. రాత్రి 12 గంటలకు వస్తే మనం రాత్రి కలిసి నిద్ర కాసుకొని కరెంట్ వచ్చినప్పుడు లేచి మనం రాత్రి మడపై నిలబడితే తెగిపోతాం సార్. మొత్తం నీళ్ళు పడతాం సార్ ఇక్కడ. కాబట్టి నిలబడి వరికి పెట్టేసినట్టు డైరెక్ట్ పెట్టేసి ఇప్పుడు ఈ వీళ్ళు నుంచి సార్ ఇక్కడ మడబై తిప్పాలి సార్. ఇప్పుడు అక్కడ ప్రతి మడికి మీరు దాన్ని పారతోని కట్ చేసి వాటర్ పెట్టి
ఒంటి పాస్కి వస్తే కూడా గడ్డబానికి లేదు సార్. ఈడ నిలబడుకొని కట్టుకోవాలి సార్. ఇద్దరు కట్టుకోవాలి. అక్కడ మంచి ఇక్కడ మంచి, ఈ కాలకూర ఆ కాలకూర. రోజు రాత్రి 12 గంటలప్పుడు ఎప్పుడు కరెంట్ ఇస్తే అప్పుడు నిలబడుకొని రాత్రి కట్టుకోవాలి సార్. ఇక్కడ అక్కడ పురుగేమో పుట్రేమేమో తెలుసు సార్ మనకి. రాత్రి పూట కరెంట్ ఉంటే రాత్రి పూట ఇప్పుడు మే అండి సార్, మేకి నాటేస్తాం సార్. మేలో మాకు నాట పడతాం పూర్తి ఎండలు. అప్పుడు మంచి ఎండలు, అప్పుడు వాటర్ కూడా తగ్గిపోతుంది సార్. ఇంకిపోతుంది వాటర్ కూడా ఇంకిపోతుంది. అప్పుడు ఆ క్షణాల్లో మాకు నీళ్లు చాలా ఇబ్బంది అవుతాయి. సో బోర్ లో ఎప్పుడు వాటర్ ఉంటే అప్పుడు మీరు కట్టుకోవాలి, విడతల వారికి కట్టుకోవాలి. కరెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు 9 గంటల కరెంట్ ని పొద్దున్న 4 గంటలు, సాయంత్రం పొద్దున 5 గంటలు, రాత్రి 4 గంటలు ఇస్తారు. ఓకే, అప్పుడు రాత్రి 4 గంటలు కరెంటు నీళ్లు పెట్టుకుంటాం, చేసుకొని కట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు యాక్చువల్ అంటే ఇప్పుడు ఇది ఉల్లిగడ్డకి వచ్చేసి ఒక రోజు కట్టే ఒక రోజు మళ్ళీ కట్టాలా. అంటే ఒక డే బై డే కట్టాలి, మధ్యలో ఒక రోజు వదిలేసి ఇంకో రోజు కట్టాలి. స్టార్ట్ చేసిన అనుకో, ఇక్కడ నుంచి ఈ పాటికి వచ్చేసరికి మళ్ళీ అది ఎండిపోతుంది. ఇక్కడ ఎండిపోతుంది సార్. మళ్ళీ ఎక్కడ రావాలి అంటే ఒక ఎకరం పూర్తిగా పారేసరికి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ చేయాలి సార్. అట్లా చేసుకుంటారు. రాత్రి పనులు నిలబడి కట్టాలి. ఇది ఉల్లిగడ్డ 2.5 సార్లు సార్ రాత్రి నిద్రపోకుండా కట్టుకున్నాం సార్. కంటికి రెప్పలాగా దీన్ని కాపాడుకోవాలి సార్. దీన్ని కలుపులు కనీసం అంటే కలుపు ఎకరాకి వచ్చేసి ఒక 20,000 పైన లేబర్ ఖర్చు, గడ్డి పేరకనే కూడా తింటాను. సో దాదాపు 80-90 వేల ఖర్చు మీకు ఉల్లిగడ్డ లోపల, భూమి లోపల ఉల్లిగడ్డ ఈ సైజు వచ్చేసరికి 80-90 వేలు ఖర్చు కనపడుతుంది. ఆ తర్వాత దీన్ని ఈల్డింగ్ చేయడానికి సార్ మళ్ళా మనం దీన్ని అంటే పెరకడానికి భూమిలో ఉన్నటువంటి దీన్ని దీంతో మనం బయటికి లాగుతాం, బయటికి తీయడానికి సార్. ఇట్లా బయటకు తీసి పెట్టడానికి దీనికి వచ్చేసి మన లేబర్ కి 20 మంది కూలీలు పడతారు సార్. ఒక ఎకరాకి 20 మొత్తం పెరగడానికి 300 కూలీలు లెక్కేసుకుంటే ఎకరాకి 6,000 రూపాయలు ఖర్చు. 6,000 రూపాయలు. సరే, తీసిన తర్వాత 6,000 రూపాయలు తీసిన తర్వాత దీన్ని ఒక 5 డేస్ ఒక వారం ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత నెక్స్ట్ దీన్ని కటింగ్ చేయడానికి ఎకరాకి 15,000 రూపాయలు కటింగ్ ఖర్చు. అంటే ఇది కట్ చేయాలి, ఇది కట్ చేయడానికి 15,000 ఇట్లా మామూలుగా ఈ ప్రాసెస్ చేయాలి. ఇది 15,000 ఖర్చు వస్తుంది సార్. 1,10,000 రూపాయలు ఖర్చు కనబడుతుంది ట్రాన్స్పోర్ట్ కాకుండా. ఇంకా బ్యాగింగ్ తర్వాత సార్, బ్యాగింగ్ 10 రూపాయలు బ్యాగ్ సార్. దీన్ని మామూలుగా గ్రీడింగ్ చేసి దాన్ని బ్యాగ్ నించడానికి 35 రూపాయలు. తర్వాత అమాలి 10 రూపాయలు. ఒక బ్యాగ్ లో నింపడానికి ఎంత మొత్తం ఎంత అవుతుంది? 100 రూపాయలు ఖర్చు వస్తుంది సార్. మన ఇక్కడ రోడ్డు మీదకి వెళ్ళడానికి 50 రూపాయలు, మరి కర్నూలుకి వెళ్ళడానికి 50 రూపాయలు. మొత్తం ఒక బారి కర్నూలు మార్కెట్ కి ఒక బస్తా పోవడానికి 150 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే 50 కిలోల ఒక బస్తా ఇక్కడ నుంచి కర్నూలు మార్కెట్ 100 రూపాయలు వస్తుంది. 150 రూపాయలు వస్తుంది సార్. 150 రూపాయలు కర్నూలు మార్కెట్ లేకి 150 రూపాయలు. అంటే కిలోకు 3 రూపాయలు వస్తుంది. కిలోకు 3 రూపాయలు ఖర్చు వస్తుంది. ఓన్లీ మీ ఇదంతా వదిలిపెట్టండి. అవును. సో మనం ఒక 50 క్వింటాలు ఈల్డ్ వచ్చింది అనుకుందాం, 50 క్వింటాలు పంట పండింది అనుకుందాం. సో 50 క్వింటాలకు మీరు 150 రూపాయలు పర్ బ్యాగ్ వేసుకున్నా గానీ 50 అంటే దాదాపు 7,500 రూపాయలు మళ్ళీ దీనికి మీరు ట్రాన్స్పోర్టేషన్ కోసం పెట్టుకోవాలి. సో 1,20,000 దాకా అయింది. కానీ ఒకటి ఇప్పుడు ఈ బ్యాగ్ లో అనుకుందాం, దీనికి ఒక 50 కేజీలకు సంబంధించినటువంటి ఒక బ్యాగ్ అనుకుందాం. ఇది ఇక్కడ నుంచి కర్నూలు దాకా వెళ్ళాలంటే 150 రూపాయలు వస్తుంది మొత్తం బ్యాగింగ్. దాదాపు 1,10,000-1,15,000 రూపాయలు ఇక్కడే కనబడుతుంది. సో ఇంత మార్కెట్ చేసిన తర్వాత మీకు 50 క్వింటాల్ ఈల్డింగ్ వస్తే కనీసం మీకు 2,500 నుంచి 3,000 రూపాయలు ఉంటే తప్ప ఎక్కడ కూడా గిట్టుబడి అయ్యేటట్టు కనబడుతుంది. మార్కెట్ లో 2,000 ఉంటే పెట్టుబడికి వస్తుంది. పెట్టుబడి పంట పండిండాల, మంచి పంట పండాల. ఎకరాకి 100 క్వింటాలు పండితే వస్తుంది, నీకు పెట్టుబడికి వస్తుంది. 2,000 మార్కెట్ ఉంటే. ఒకవేళ మార్కెట్ లేకపోయానుకో ఇంకా నెత్తికే. పంట పండినా కూడా, పంట తగ్గినా కూడా నెత్తికే రైతుకి. అంతే, దిగుబడి తగ్గినా కూడా నష్టమే. దిగుబడి ఎక్కువ వచ్చినా 2,000 ఉంటే కూడా గిట్టదు, ఉండదు. సో నీకు ఒక విధంగా 70-80 క్వింటాలు రావాలి, మార్కెట్ లో కనీసం 2,000-2,500 ఉండాలి. అప్పుడు రైతు సర్వైవ్ అవుతారు. అంటే ఒక ఏ విధంగా చూసుకున్నా గానీ ప్రభుత్వం ఒకవేళ డిసైడ్ అయ్యి మీకు 2,500 మినిమం ఇస్తామని ఒక డిసైడ్ చేస్తే తప్ప రైతు బతికే పరిస్థితి లేదు. ఎందుకంటే పంట ఎంత వస్తుంది అనేటువంటిది మీ చేతుల్లో లేదు. వర్షాలు పడవచ్చు, ఏదన్నా జరగవచ్చు, ఈల్డింగ్ అనేటువంటిది 50 క్వింటాలకు ఆగిపోవచ్చు. కానీ అట్లీస్ట్ రేట్ అనేటువంటిది గవర్నమెంట్ ఫిక్స్ చేసి కనీసం 2,500 రూపాయలు మేము మద్దతు ధరిస్తామని చెప్తే అప్పుడు రైతు భరోసాగా కనీసం అట్లీస్ట్ బతికేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం చూడొచ్చు, ఈ మొత్తం 4-5 ఎకరాల్లో పంట వదిలేసిండ్లు. చాలా వరకు మిగిలిన వాళ్ళు చిన్నవి ఏవైతే ఉన్నాయో అవి ప్రాసెస్ చేస్తున్నటువంటి. సో దీన్ని మార్కెట్ తీసుకెళ్లి అమ్మాలి అని అంటే మార్కెట్ లో 1,200 రేటు ప్రభుత్వం ఇస్తా అని చెప్తుంది. కానీ ఒక బ్యాగ్ 150 రూపాయలు ఇక్కడ నుంచి కర్నూలు వరకు తీసుకెళ్లడానికి ప్రాసెస్. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా కొంటారా కొనరా, హమాలీలు దించడానికి ఎంత తీసుకుంటారు అనేటువంటిది కూడా చాలా రిస్క్. సో ఇది మార్కెట్ తీసుకెళ్లినా అమ్ముడవుతుందా? కొంతమంది వ్యాపారస్తులు అయితే కేవలం 300-400 రేటు కడుతున్నారు క్వింటాల్. సో ఈ నేపథ్యంలో రైతు ఎలా బతకాలి అనేటువంటిది చాలా
ఒక సంక్షోభం అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బట్ డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే 1200 రూపాయలు ఉందో అది ఏ మూలన కూడా రైతుకు గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అట్లీస్ట్ 2500 రూపాయలు ఉంటేనే ప్రస్తుతం రైతు తనకు ఉన్నటువంటి ఉల్లిని మార్కెట్ తీసుకెళ్లి అమ్ముకునేటువంటి స్థితిలో అయితే కనబడుతున్నాడు. ఇంకోటి సార్, ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు మార్కెట్ తీసుకుపోయిన తర్వాత ఇందు నుంచి 10,000 డబ్బులు చేతులు పెట్టుకుని పోవాలా. గవర్నమెంట్ 1200 కొంటది, తప్పేం లేదు. లారోనికి మీరే ఇచ్చుకోవాలండి. అమాలి ఆ డబ్బులు గవర్నమెంట్ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. మళ్ళీ వచ్చినాడే వచ్చింది వాళ్ళకి ఇక్కడ మళ్ళీ ఇది ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అప్పు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 10,000 అప్పు తీసుకొని ఇవన్నీ లారీలో వేసుకొని మార్కెట్కి వెళ్ళి మార్కెట్ లో అమ్ముకొని అక్కడ హమాలీలకు కూలీలకు కమిషన్లు మొత్తం డబ్బులు ఇచ్చేసి మీరు రావాలి. ఒకవేళ ప్రభుత్వం 1200 రూపాయలు ఇస్తామని చెప్పింది, నిజంగానే ప్రభుత్వం 1200 కొంటే ప్రభుత్వం ఇచ్చిన రోజు రైతు అకౌంట్ లో పడతాయి. చాలా మందికి చాలా పాత బకాయిలు, దాదాపు 8 ఏళ్ళు 9 ఏళ్ల బకాయిలు కూడా ఉన్నాయనేటువంటిది ఇక్కడ చాలా మంది రైతులు కూడా చెప్తున్నటువంటి మాట. సో డెఫినెట్ గా 2500 రూపాయలు రైతుకు మినిమం ధర పెట్టి ఇమీడియట్ గా డబ్బులు చెల్లిస్తే గానీ ప్రస్తుతం కర్నూలు, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఉల్లి రైతు ఈ సంక్షోభం నుంచి బయటపడే అవకాశం లేదు. ఎట్ ద సేమ్ టైం వచ్చేటువంటి భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ ఉల్లి సాగు చేసుకునేందుకు ధైర్యం చేసే అవకాశం కూడా కనిపించట్లేదు. మనకి ఈ విధంగా ఈ పరిస్థితులు ఇట్లా ఉంటే, ఈ కాలం ఈ రేట్లు ఈ విధంగా పోతే మేము ఎట్లా బతకాలి? భవిష్యత్తు ముందు మా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలా? ఇప్పుడు ఉద్యోగస్తుల పిల్లలు వచ్చేసి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే మనకి 1,00,000 రూపాయలు, 1,70,000, 70,000, 80,000 వాళ్ళే ఉద్యోగస్తులు అడగలే. ఇప్పుడు అంగన్వాడి కానీ ఆశా వర్గాలకు జీతాలు వాళ్ళే గవర్నమెంట్ పెంచుతున్నారు, ఇల్లేం అడగలే. మరి రైతుని ఎవరు అడగాలి సార్? దీన్ని ఎవరు, దీనికి బాధ్యత ఎవరు సార్? గవర్నమెంట్ భరాయించుకోవాలి కదా. మరి వాళ్ళ ఖర్చులు ఇంత బతి వాళ్ళు ఎట్లా బతకాలి సార్? మరి వాళ్ళు మందు తాగి సావాలా సార్ వాళ్ళు రైతులు? అంటే రైతులు వదిలిపెట్టాలా, వాళ్ళు ఉద్యోగస్తులు ముందు తీసుకోవాలా? మరి ఎక్కడ చూసుకో టౌన్ లో వచ్చేసి మొత్తం అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు, మొత్తం టీచర్లు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఉంటాయి. ఏ టౌన్ లో వచ్చేసేసి వాళ్ళకి అపార్ట్మెంట్ కానీ ఒక ఇండ్లు కానీ ఉంటాయి. రైతులు అడగండి సార్ అక్కడ. ఎందుకు ఇది దారుణం? ఎట్లా ఇల్లు రైతులు వచ్చేసి మొత్తం మందులు తాగి లే పరిస్థితి, రైతుల పిల్లలు ఇట్లా వెళ్ళిపోవాలి. వాళ్ళ రైతులు ఎందుకు బిల్డింగ్లు సార్? మరి మాకు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినట్ట, వాళ్ళకి కూడా ఇచ్చినట్ట. రైతులు ఏం తప్పు చేసినట్టు రైతులు? అంటే రైతులు వ్యవసాయం చేయకూడదా సార్? అంటే వాళ్ళు పుట్టడమే తప్ప, వ్యవసాయ కుటుంబంలో పుట్టడమే తప్ప వాళ్ళకి? మరి ఎందుకు సార్? వాళ్ళు టీచర్లు అయితే ఇప్పుడు ఎంఈలు చూసుకోండి సార్. టీచర్లు అయితే వాళ్ళు ఉద్యోగాలు ఇస్తుంటారు. వాళ్ళకి 1,00,000 రూపాయలు ఉద్యోగాలు వస్తే జీతాలు, వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. మరి రైతులు మమ్మల్ని అసలు ఏడ రాత్రి పగులు పురుగనక, తేలనక, పామనక చాలా మంది చచ్చిపోతున్నారు సార్. రాత్రి నీళ్ళు కట్టుకుని లేక, రాత్రి బ్యాటరీ లేక, మరి కరెంట్ లేక. ఎప్పుడో 12 గంటలప్పుడు సార్, రాత్రి 12 మంచి నిద్ర వస్తారు. లేలేమో టైంలో ఎవరు లేరు, లేచి మేము నీళ్ళు కట్టుకోవాలి. మరి ఎవరైనా రైతులు చూసుకున్నాం సార్, శనిగిరి బట్టలే ఉంటాయి వాళ్ళకి చెప్పున్నా. అంటే మేము అడగకూడదు సార్ మేము ప్రభుత్వాన్ని? మేము వెనకబడి వాళ్ళు రైతులు వెనకబడిపోవాలి, వాళ్ళు ముందు పోవాలా? దానికి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, మాకు కూడా వ్యవసాయం దండగా వ్యవసాయం విడిచిపెడదామని కాటికి వస్తుంది సార్ మాకు కూడా. మరి ప్రభుత్వాలు ఏమంటారు? రైతే రాజు, రైతే దేవుడు, మాకు వెన్నెముక రైతే అంటారు. మరి యాడ వెన్నెముక సార్? వెన్నెముక ఇరగొడుతున్నారు సార్ ప్రభుత్వాలు. ఇవి అప్పు తీసుకుని వేరే దగ్గర అప్పు తీసుకుని వాళ్ళ దగ్గర అడుక్కొని కాలు పట్టుకుని అప్పు తీసుకుని పోవాలా. ఆ మంచి దగ్గర మరి దిద్దనికి అప్పు అంటేనే ఆ మంచి మరి పంటకి ఇస్తాం లేప్ప అంటారు. లేదు సార్, ఇప్పుడు మనకి డబ్బులు ఉంటే మా దగ్గర. ఇప్పుడు ఈ పంట వస్తే ఇప్పుడు అప్పు ఇచ్చింటా సార్ మాకు. దీనికి మంచి ఆయనే ఉన్న సేనాయన ఉన్నాడు కదా, దీన్ని ఏం చేస్తున్నాడంటే దీని దగ్గర అప్పు 2 లక్షలు 3 లక్షలు అప్పు తీసుకుంటారు దీనికి. ఇప్పుడు ఏమంటాడు? అప్పాయన పంట వచ్చి డబ్బులు అంటాడు. డబ్బులు అంటే ఎక్కడ చేయాల? పంట పండలేదు. ఆ మంచి కుతుల మీద పెట్టినప్పుడు ఏం చేయాలి? ఆ మంచికి లాస్ట్కి మందకైతే వాళ్ళకి రైతు పరిస్థితి అట్లా ఉండదు సార్. కొంచెం ఆదుకోండి సార్, గవర్నమెంట్ కానీ ప్రభుత్వాలు కానీ రైతులు కూడా ఆదుకోండి. మాకు ఏం లేదు, మిరకాయలకు వచ్చేసి అన్ని వరికి వచ్చేసి అన్ని ఉల్లిగడ్డలకు వచ్చేసి ప్రభుత్వాలు కొంచెం ఆదుకొని మమ్మల్ని కొంచెం ముందు మేలు చేయండి. ఉల్లి రైతు సంక్షోభంలో ఉండడానికి ప్రధానమైనటువంటి ఇంకో కారణం ఏంటంటే ప్రభుత్వాలు రైతుల గురించి ఆలోచించడం మానేశాయి. పూర్తిగా రైతు ఏం పండిస్తున్నాడు, ఎంత పండిస్తున్నాడు అనేటువంటిది కూడా వ్యవసాయ శాఖ కనీసం పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవంగా కూడా గ్రౌండ్లో అటువంటి స్థితి ఉంది. నాతో పాటు శ్రీనివాసులు అనేటువంటి ఒక రైతు కూడా ఉన్నారు. చెప్పండి, అసలు ఈ రైతు పండించేటువంటి పంట మీద ఏదైనా మ్యాపింగ్ జరుగుతుందా సార్? విలేజ్ లెవెల్లో ఏమన్నా ఉంటుందా? చూస్తున్నారా ఎవరెంత పండిస్తున్నారని? అసలు రైతు ఏం పంట వేస్తున్నాడో ప్రభుత్వానికి అసలు ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేవు, ఆ లెక్కలు లేవు. కింది స్థాయి అధికారి నుంచి ముఖ్యమంత్రి స్థాయి అధికారి వరకు వ్యవసాయ శాఖకు ఒక మంత్రి ఉండాడనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఉందో లేదో తెలియదు. కానీ రైతు ఏం పండిస్తున్నాడు, ఎంత క్రాప్ వస్తుంది, ఏ టైంలో క్రాప్ వస్తుంది, దీన్ని ప్రొడక్షన్ చేసి ఎక్కడికి పంపించాలా అనే పట్టించుకునే అధికారి కానీ, ఓ నాయకుడు కానీ, ఒక మినిస్టర్ కానీ, ఈ స్టేట్ లెవెల్లో ఉండే ఒక ముఖ్యమంత్రి కానీ ఏ స్థాయిలో రైతు అసలు స్టేట్లో ఉండి ఏం పండిస్తున్నాడని
ఆ పంటని పట్టించుకునే నాదుడే లేడు సార్ అసలు. అంటే ఎందుకు రైతు అంటే ఇంత చిన్న చూపు ఎందుకు అయిపోయింది సార్? మనం చూసుకుంటే రైతు అంటే రైతు ఏం చేయలేడు కదా సార్. రైతు ఏం చేయగలడు? 5 సంవత్సరాలకు ఓటేయగలడు. ఆ రోజు ఏదో డబ్బులు ఇస్తే ఓటేస్తాడు. ఇంకా 5 సంవత్సరాల వరకు రైతు పోయి ఏం చేయలేడు కదా. రైతు ధర్నా చేయలేడు, రైతు గొడవ చేయలేడు, ఏం చేయలేడు రైతు. రైతు ఎంతసేపు ఉన్న పొలంలోనే పని చేస్తాడు. వాడు పొద్దున పని ఏంటి? ఇంటికాడ ఉన్నది తినడం, 2 బిడ్డలను కానీ 2 పొలానికి రావడం, పొలం దగ్గర పని చేసుకోవడం, ఉన్నదాన్ని పండించుకోవడం, దాన్ని మార్కెట్ చేసుకోవడం, వచ్చిన దాంతో బతకడం తప్ప రైతుకు మిగతాది ఏదీ తెలియదు. కానీ దీన్ని తెలియపరచాల్సిన వాళ్ళు ఎవరు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక వ్యవసాయ శాఖ మంత్రిని, అది అనుభవం ఉన్న వ్యక్తిని పెట్టి ఈ రబీ సీజన్లో ఏం పంట వస్తుంది, ఎంత పంట వేస్తారు, ఇది ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఈ ప్రొడక్షన్ మనం ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, దీనివల్ల రైతుకి ఏదైనా మనం సహాయం చేయగలమా లేదా అనే ఆలోచన చేసే ప్రభుత్వమే లేదు అసలు. ఇప్పుడు మిర్చికి అసలు మద్దతు ధర లేదు, మిర్చిని కొనే నాదులు లేడు. రైతు దగ్గర పంట ఉన్నప్పుడేమో మద్దతు ధర ఉండదు, రేటు ఉండదు. దాన్ని ప్రొడక్షన్ చేసుకొని అదే పంటని మళ్ళా 14,000కి అమ్ముతున్నాడు. ఇప్పుడు దళారులు మార్కెట్ చేసుకుంటున్నాడు. అదే ఆగస్టులో అదే పంటనే 7,000కి అమ్ముకొచ్చుకున్నాడు. ఈరోజు వాళ్ళు 14,000కి అమ్ముకుంటారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది సార్? అంటే ప్రభుత్వ లోపం ఉండబట్టే కదా ఇది సాధ్యమయ్యేది. అదే ప్రభుత్వం సరిగా స్పందిస్తే ఖచ్చితంగా రైతుకి మార్కెట్ వస్తుంది. ఉల్లికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయగలరు సార్? అంటే ఒక పండిస్తున్నటువంటి రైతుగా ఏం చేస్తే ఉల్లి రైతు దీని నుంచి సర్వే కాగలుగుతారు సార్? ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు ఏప్రిల్ మేలోన ఉల్లి హీల్డింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం ఏం చేయాలి? ఈ క్రాపు ఏ ఏరియాలో వేస్తారు, ఏ జిల్లాలో వేస్తారు, ఎంతవరకు వేస్తారు, దీన్ని మ్యాపింగ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా సార్? ఎంత విత్తనం పోతుంది, దీన్ని ఎంత హీల్డింగ్ అవుతుంది, ఎంత క్రాప్ బయటకు వస్తుంది అనేది ప్రభుత్వ వ్యవసాయ శాఖ చూసుకోవాలి. దీన్ని కింది స్థాయి అధికారి చూడడం లేదు, మధ్య స్థాయి అధికారి చూడడం లేదు. ఈ ఆర్బీకే సెంటర్స్ గ్రామ స్థాయిలో ఎవరైతే అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు రావట్లేదు సార్? ఏ ఆర్బీకే సెంటర్ ఉంది సార్? జగన్ ఉన్న వరకు ఆర్బీకే సెంటర్ ఉంది. చంద్రబాబు వచ్చిన తర్వాత ఆర్బీకే లేదు, ఏబీకే లేదు, రెండూ లేవు. అసలు యూరియానే దొరకడం లేదు. ఇప్పుడు ఏం ఆర్బీకే సెంటర్ ఉంటే, ఆర్బీకే సెంటర్స్ ఉంటే మాకు యూరియా వచ్చేది, డిఏపి వచ్చేది, అన్ని వచ్చేది. అసలు మన క్రాప్ కూడా మేము ఆర్బీకేలో బుక్ చేసుకునేటోళ్ళము. ఈరోజు క్రాప్ బుక్ చేసుకోవడానికి లేదు, ఫర్టిలైజర్ తెచ్చుకోవడానికి లేదు, పెస్టిసైడ్ తెచ్చుకునేడానికి లేదు, కనీసము ఏమి పంట వేస్తారని అడిగే నాదుడే లేడు అసలు. అంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక వ్యవస్థ పనిచేసింది కదా, మరి ఇప్పుడు సడన్ గా ఏదైతే కొలాప్స్ ఎట్లయింది సార్? కొలాప్స్ అంటే ప్రభుత్వం సడన్ గా చేంజ్ అయ్యేపాటికి వాళ్ళ పాలసీలు మారిపోయినాయి కదా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసి రైతు పాలసీతో సంబంధించిన ప్రభుత్వం అది. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు పాలసీ ఏమి? అంత ఐటీ పాలసీ. ఇప్పుడు మన స్టేట్లో అక్షరాస్యత శాతం ఎంత ఉంది, ఎంతమంది చదువుతున్నారు, ఐటీకి ఎంతమంది అవుతారు, ఎంతమంది వ్యవసాయం చేస్తారు, ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అనేది బేస్ చేసుకొని స్టేట్ని నడపాలి. కానీ ఐటీ పెట్టుకుంటే ఉన్న ఊటీ అవుతుంది, వ్యవసాయం అంతా ఊటీకి పోతుంది, ఐటీ ఏమో వాళ్ళ ఇంట్లో పోయి చేరుతుంది. ఆయన ఐటీ మీద పడితే రైతుని ఎవరు చూడాలి సార్? రైతుని చూడాల్సిన వ్యక్తి అనేది కనీసం మినిస్ట్రీ రైతు ఉండాడని గుర్తించే మినిస్ట్రీ లేదు కదా అసలు. ఇప్పుడు వ్యవసాయ శాఖ ఉంటుంది, వ్యవసాయ శాఖకు పనేమి? ఫలానా పంట ఏ టైంకి పంట వేస్తాడు రైతు, ఏం పంట వేస్తాడు, ఏ జిల్లాలలో ఏ పంటలు వేస్తారు, అది ఏ టైంకి క్రాప్కి వస్తుంది, దాన్ని మనం ఎక్కడికి పంపించాలా అనే దృష్టి వ్యవసాయ శాఖకు ఉండాలా. దాన్ని సమీక్ష ఎవరు చేయాలా? ముఖ్యమంత్రి చేయాలా. ముఖ్యమంత్రి అసలు వ్యవసాయ శాఖ మీద అసలు స్టేట్లో వ్యవసాయ శాఖ ఉండాలి అనేదే ఆయనకు తెలియదు అసలు. ఉల్లి మీద మేము 1,200 రేట్ ప్రైజ్ ఇస్తున్నామని చెప్తాను. అది ఎక్కడ ఇస్తారు సార్? ఆయన 1,200, ఆయన 1,200గా మీరు వస్తున్నారు, మీ తాకిడికి తట్టుకోలేక ఆయనకు 1,200 అంటున్నాడు. రోజుకు 16,000 టన్నులు మార్కెట్కి వస్తుంది ఉల్లి పర్ డే. అప్పుడు నువ్వు 16,000 టన్నులు వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని మనం ఎట్లా పంపించాలి? రైతు పంపిస్తాడా సార్? మార్కెట్కి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే దేశానికి రైతు పంపించగలడా? అది ఒక గవర్నమెంటే పంపించాలా. అట్లాంటప్పుడు రోజు 16,000 టన్నులు వస్తుంటున్నప్పుడు దానికి తగ్గచ్చిన మార్కెటింగ్ నువ్వు చూసుకోవాలా, ట్రాన్స్పోర్ట్ చెక్ చేసుకోవాలా, అధికారులని నువ్వు మొబిలైజ్ చేసుకోవాలా, ఏ రాష్ట్రాలకు పంపించాలో మొబిలైజ్ చేసుకోవాలా, ఏ దేశానికి పంపించాలో మొబిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే రైతుదే. రైతు పండించే వరకు ఆలోచన చేస్తాడు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఆలోచన చేస్తాడు, అమ్ముకునే వరకు. దాన్ని పంపించాల్సిన ఆలోచన ఏది? ప్రభుత్వానిది. అది ఎట్లా ఉంది ఈరోజు? ఒక విధంగా చెప్పాలంటే రైతు పరిస్థితి ఒక ఊర్లో ఎట్లా ఉంది సార్? రైతుకైతే రేపు దసరా పండుగ వస్తే కనీసం వాడు పండగ చేసుకునే పరిస్థితిలో లేడు. దసరా పండుగని 2 పిల్లలుంటే ఆ పిల్లలకి కనీసము ఏదన్నా కనీసం పప్పులు తెచ్చుకొని, ఉప్పు పప్పులు తెచ్చుకొని కూడా దసరా పండుగ చేసుకునే పరిస్థితిలో రైతు లేడు సార్. రైతు లాస్ట్ స్టేజ్ ఎట్టొచ్చిందంటే
మందు తెచ్చుకున్నల్లా 2 పిల్లలను కూర్చోబెట్టుకున్నల్లా తాగాల చనిపోవాలా అదే పరిస్థితి. ఒక్క క్రాప్ డ్యామేజ్ జరిగితే ఒక రైతుకు ఒక ఎకరం మీద 1 లక్ష రూపాయలు డ్యామేజ్ జరుగుతుంది. మరి సెకండ్ క్రాప్ డ్యామేజ్ జరిగితే మరి 2 లక్షలు అవుతుంది. ఈ 2 లక్షల్ని ఎప్పుడైనా రికవరీ చేసుకోవాలా, మళ్ళీ థర్డ్ క్రాప్కి ఎప్పుడు ప్రిపేర్ కావాలి. పాలకులు పూర్తిగా రైతులను వదిలేస్తే ఇలాంటి పరిస్థితి ఉంటుందనేటువంటి రైతులు చెప్తున్నారు. రైతు వ్యవసాయం మాత్రమే చేయడం లేదు, పాలకులు చేస్తున్నటువంటి తప్పులను కూడా పూర్తిగా ఎంచుతున్నాడు. ఖచ్చితంగా ఒక రోజు రైతు సమాధానం చెప్పేటువంటిది వస్తుంది అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. వినేష్ భూపతితో ఇస్మాయిల్, సాక్షి టీవీ, కర్నూలు.